హరే కృష్ణ. నేను మీ దేవుని మిథున్ కుమార్. మనం ప్రస్తుతం బిజ్వారంలోని అంబత్రయ క్షేత్రంలోని శ్రీ ఆదిత్య పరాశ్రీ గారి దగ్గర ఉన్నాం. ఆదిత్య పరాశ్రీ గారి దగ్గర ఆ గుడికి సంబంధించిన విశేషాలు, ఆయన యొక్క విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్కారం అండి. నమస్తే. శ్రీమాత్రే నమః. బాగుంది. ఏంటండి ఈ క్షేత్రం మీరు సొంతంగా నిర్మించుకున్నారా? ఇంతకు ఎవరైనా దాతలు వచ్చి చేస్తున్నారంటే ఏం చెప్తారు? దాతలే ఇంకా మనం సొంతంగా అంటే ఏం లేదు, మొత్తం దాతల సహకారం. దాతలంటే ఇంక అందులో భక్తులు వాళ్ళ యొక్క సమస్యలు, వాళ్ళ బాధలు చెప్పడం, దాంతో వాళ్ళు సంతోషపడి ఏదైనా ఇచ్చిన దాంతో నిర్మాణం. ఎవరన్నా ఏ కార్యం, ఏ కర్మ ఏది లేకుండా కూడా సహజంగా వచ్చి ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. భక్తుల సహకారమే టోటల్. భక్తుల సహకారం. కొంచెం మీ బాల్యం గురించి చిన్నగా ఏమన్నా చెప్తారండి? ఈ బాల్యం మీరు ఈ విధంగా మారడానికి కారణం? సర్వసామాన్యమే, అందరిలాగా నేను కూడా పేద కుటుంబం, వలస కోసం ముంబై వెళ్ళి ఉన్నాను. మా తల్లిదండ్రులు పేదవాళ్ళు, పని కోసం తీసుకెళ్ళారు. నేను అక్కడ పని చేస్తున్న క్రమంలోనే మా గురువు గారు కలవడం, వారి యొక్క ప్రేరణ, వారి యొక్క జ్ఞానోపదేశం ఇంతవరకు తీసుకొచ్చారు. మీ పూర్వనామం ఏంటండి? అంజనేయులు. అంజనేయులు అంటే మీ గురువు గారు ఎవరండి? సంత్ రాజారాం కైకాడి మహారాజ్, పండరిపురం. పండరిపురం. గురుగారు ఇంకొక విషయము, చాలామంది సాయిబాబా గారిని గురువుగారు అని పిలుస్తారు, దత్తాత్రేయ స్వామిని గురువుగారు అని పిలుస్తారు. ఈ గురు పరంపరలో చాలామంది వ్యక్తులు వచ్చారు కదా. అయితే అసలు గురువుని ఒక మనిషి డిసైడ్ చేసుకునేటప్పుడు ఈయన మన గురువు, ఈయనని మన గురువుగా మనం అభిభావించవచ్చు అనేటట్టుగా ఉంటుంది కదా. అంటే ఒక వ్యక్తిని మనం ఎట్లా గురువుగా అభిలషించవచ్చు, ఆ వ్యక్తిని మనం గురువుగా ఎట్లా తీసుకోవాలంటారు? కొందరికి పారంపరమైనటువంటి గురు పరంపరలు ఉంటాయి, వంశావళి ప్రకారంగా. కొందరు అభిరుచిని బట్టి, ఇష్ట సాంప్రదాయాన్ని బట్టి కొందరు గురువులను ఎంచుకుంటారు. ఇప్పుడు మద్య మాంసాదులు సేవించే వాళ్లకు కొందరు గురువులు నచ్చుతారు, సాత్వికంగా ఉండే వాళ్ళకు కొందరు గురువులు నచ్చుతారు. అందులో స్త్రీ సంబంధిత వ్యవహారాలతో కొంత కూడి ఉండి అమ్మవార్లకి ఎక్కువ ఇష్టపడి అమ్మవార్లకు అనుసంధానమైన గురువులకు కనెక్ట్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక అబ్బాయికి అమ్మాయిలా ఉండాలని ఆలోచన ఉందనుకోండి, సో ఆయన ఎంతసేపు ఉన్న అమ్మవారి వైపే మొగ్గు చూపుతాడు, అమ్మవారి పరంపరకు సంబంధించిన పీఠాలని పట్టుకుంటాడు, వేరే పీఠాల వైపు మొగ్గు చూపడు ఆయన. విభిన్నమైనటువంటి భావాలు కలిగిన ఈ సమాజంలో ఒక పరంపరను ఎంచుకోవడం లోపల వాళ్ళ వ్యక్తిగతమైన కారణం. గ్రంథస్థమై ఉన్నదానికి వాళ్ళు అనుసంధానమై నడవాలనుకుంటే చాలామంది ఫెయిల్ అయిపోతారు. గ్రంథలిఖితంగా శాస్త్రోక్తిగా గురువుని ఎంచుకునే పద్ధతిగా మనం పోవాలనుకుంటే నేనైనా ఫెయిల్ అవుతా. అంటే ఇప్పుడు గురువుని ఎట్లా తీసుకోవాలంటారు? శాస్త్రంలో చాలా ప్రమాణాలు ఉన్నాయి, మనం గురువుని ఎలా పట్టుకోవాలి, ఎవరు గురువు, గురుత్వం ఎవరికి ఇవ్వాలి, అట్టి గురుత్వాన్ని మనం స్వీకరించిన శిష్యుడికి అర్హత ఉండాలి పట్టుకోవడానికని క్లియర్ కట్గా ఉన్నది. మీ గురువుని మీరు ఎట్లా స్వీకరించారు? నేను సామాన్యంగా ఉన్నా, నా బటికి నేను పని చేసుకుంటూ ఉన్నా. ఒకరోజు ఆయన పల్లకి సేవ చూశాను. మేము పనిచేసే లైన్ ముందలే వెళ్తుంది పల్లకి సేవ, మఠం ముందల. దాన్ని సడన్గా చూసినప్పుడు ఒక అద్భుతమైన ఆలోచన కలిగింది నా మనసు లోపల. ఆ రోజు చకచక పని ముగించుకొని సాయంత్రం ఆయన దగ్గరికి వెళ్ళాను. నా మనసులో ఇట్లా అనిపిస్తుందండి నేను మాట్లాడితే వారు అన్నారు, నీ భావాలు కొంచెం అతీతంగా ఉన్నాయి, నీ జీవన ప్రయాణాన్ని మార్చుకో, నీ స్థితి మార్చుకో, నీ గతి మార్చుకో, టోటల్ నీ లైఫ్ స్టైలే చేంజ్ చేసుకొని చెప్పేసి కొన్ని మంచి మంచి విషయాలు చెప్పాడు ఆయన. ఆ విషయాలు అనేటివి నా యొక్క జీవితాన్ని మార్చివేసినాయి. టోటల్ ఆ జీవితానికి ఇప్పుడున్న జీవితానికి చాలా వ్యత్యాసం వచ్చేసింది. అది గడిచిన ఉత్తర క్షణమే ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజే వారు నాకు మంత్రోపదేశం చేశారు, చండీ ఉపాసన మార్గాన్ని ప్రబోధం చేశారు. ఈ మంత్ర ధ్యానం, ఈ ఉపాసన బలమే నేను ఒక స్థాయికి తీసుకెళ్తుందని చెప్పారు. అక్కడి నుంచి ప్రయాణం స్టార్ట్ అయింది. ఇంకోటి గురుగారు, ఈ కాలంలో చాలామంది యువత, మీరు కూడా యువకులే అనుకోండి, స్ట్రెస్ తీసుకుంటున్నారు కదా. ఇప్పుడు భగవద్గీతలో విశ్వరూప సందర్శన యోగం 11వ అధ్యాయంలో చాలా విశిష్టంగా ఇప్పుడు శ్రీకృష్ణుల వారు అర్జునాన్ని బాణం వేయి, తప్పుగా వేయి, ఎట్లా వేసినా సరే నేను దాన్ని సరిదిద్దుతా అనే మాట చెప్తాడు కదా. అయితే ఇక్కడ ఇప్పుడున్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో చిన్నపాటి దాంట్లో స్ట్రెస్ తీసుకొని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. అలాంటి వ్యక్తులకు మీరేం చెప్తారు సార్?
జీవితాన్ని ఆనందంగా బ్రతికి ఆహ్లాదకరంగా జీవించమని మనకు శాస్త్ర ప్రమాణం. భగవంతుడు ఈ భూలోకానికి పంపించింది కూడా సుఖ సంతోషాలతో జీవించమని. మేము ఆశీర్వచనం కూడా అదే చేస్తాం. మేము వేదాశీర్వాదంలో కూడా మంత్రక్షితలేసి సుఖ సంతోషాలతో జీవించమని చెప్తాం. దుఃఖములతో జీవించమని ఏ ఆశీర్వచనం కూడా లేదు. ఆశీర్వచనం పరమాత్మ ప్రోక్తం. ఈశ్వరుడు మమ్మల్ని సుఖ సంతోషాలతో పంపించాడు, కానీ మనం మన జీవితాలను దుర్భరం చేసుకుంటున్నాం నరకప్రాయంగా. దానికి గల కారణం ఏంటంటే వాళ్ళని సరైన దిశానిర్దేశకంగా వాళ్ళని నడపలేకపోవడమే. అది తల్లిదండ్రుల తప్పితం కావచ్చు, సమాజం తప్పితం కావచ్చు, తోటి జీవన విధానానికి సంబంధించినటువంటి వ్యవహారికంగా కూడా తప్పు జరిగిండవచ్చు. అంటే మిత్రులు కానీ, వారి సహపాఠులు కానీ, వారి పక్కల జీవించేటటువంటి వాళ్ళ యొక్క తప్పితాలు కూడా అయి ఉండవచ్చు. మొత్తం పైన మనిషి బ్రతుకుతున్నాడు కానీ జీవించటంలా. బ్రతుకు వేరు, జీవించడం. ఎంతసేపున బ్రతుకుతున్నాడు, జీవించడం ఇంకా నేర్చుకోలేదని అభిప్రాయపడుతున్నా. కానీ నేర్చుకోవాలి తప్పకుండా. ప్రతి యువత జీవించడం అంటే ఏంటి, ఆరంభం నుంచి ఒక యువకుడు ఎలా జీవించాలి, బాల్యం నుంచి బ్రహ్మచర్యంగా, తర్వాత గృహస్థంగా, తర్వాత వానప్రస్థంగా, తర్వాత సన్యాసించడం. ఒక శరీరంలోని ఈ 4 ఆశ్రమ ధర్మాలు జరగాలనేది మనకు శాస్త్ర ప్రమాణం. ఈ ఆశ్రమ ధర్మాలని శాఖలుగా విభజించారు ఇప్పుడు పండితులు. ఒకతడు కంప్లీట్గా సన్యాసి అయిపోతున్నాడు, ఒకతడు కొన్నాళ్ళు బ్రహ్మచర్యంలో ఉండి తర్వాత మిగతా 3 ఆశ్రమ ధర్మాలు విడిచిపెడుతున్నాడు. కొందరు వాళ్ళకు ఉండేటటువంటి లోపాలతోనో లేకపోతే వాళ్ళకు కలిగినటువంటి వైరాగ్యంతో కంప్లీట్గా వానప్రస్థం చేసేస్తున్నారు. ఇది శాస్త్రపరమాణం కాదు. ఒక శరీరంలోనే 4 ఆశ్రమ ధర్మాలు సమకాలికంగా నడవాలి. ఆయన ముక్తుడు. జీవన్ముక్తి అంటే అదే. ఒక శరీరంలోనే 4 ఆశ్రమ ధర్మాలు కంప్లీట్ అవ్వాలి. అవి కోర్స్ అన్నమాట. మీరు ఆ మాట చెప్పారు కాబట్టి మీరు 4 ధర్మాలు నడుచుకుంటున్నారు సార్. ఇక్కడ కారణజన్ములను, యోగ తత్పర సంపన్నులను వాటితో పోల్చడం ధర్మం కాదు. అంటే మనము వజ్రానికి ఇచ్చే విలువను, బొగ్గుకి ఇచ్చే విలువను సమకాలికంగా పోల్చకూడదు. మేము ఉన్నాము అంటే మా ఉన్నది లేదన్నది నేను చెప్పడం గొప్ప విషయం కాదు. అనుభవజ్ఞుడైనటువంటి వాళ్ళు దాన్ని నిర్దిష్టంగా తెలియపరచగలరు. ఉదాహరణకి ఒక బ్రహ్మశ్రీ మన షణ్ముఖ శర్మ గారు కానీ, చాగంటి కోటేశ్వరరావు కానీ, శాస్త్ర పరిజ్ఞాన పాండిత్యం కలిగిన వాళ్ళే దీన్ని తేలుస్తారు. బిజ్వారంలో ఉండేటటువంటి ఆశ్రమాధిపతి ఎవరైతే ఉన్నారో ఆదిత్య పరాశ్రీ స్వామి, ఆయన ఈ చతురాశ్రమ ధర్మాలలో ఏ ఆశ్రమ ధర్మానికి కట్టుబడ్డవాడు, ఆయన పరంపర విధి విధానాలు ఏంటి, ఆయన నియమావళి ఏంటి, వాళ్ళు చెప్పాలి. నేను డిక్లేర్ చేసుకుంటే సెల్ఫ్ అవుతుంది కదా. నేను ఉన్నానయ్యా అని చెప్తే నువ్వు నమ్మడం ధర్మం కాదు. అవతలి వాళ్ళు దాన్ని గుర్తించగలగాలి. ఇంకొకటి ఆచారాలు ఉన్నాయి కదండి, అమ్మవారిని కొలిచే ఆచారాలు ఏవైతున్నాయి. దక్షిణాచారంలో కొలిస్తే త్వరగా ఫలితం రాదని, తంత్రశాస్త్రంలో కొలిస్తే త్వరగా ఫలితం వస్తుందని అంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్? మనకు భారతీయ వేద విజ్ఞానం ప్రకారంగా, మన సనాతన ధర్మం ప్రకారంగా అనేక సాంప్రదాయాలు, అనేక పంతులు, అనేక సిద్ధాంతాలు పుట్టాయి మనకు. ఎవరి అనుభవానికి, ఎవరి దర్శనానికి వాళ్ళు యొక్క లిఖితం చేసుకున్నారు. ఏది తప్పనడానికి లేదు, ఏది ఒప్పు అనడానికి కూడా లేదు. ప్రామాణికంగా చెప్పాల్సి వస్తే అన్ని లోక కళ్యాణం కొరకే వచ్చాయి. వాడే వాళ్ళతోనే తప్పులు జరిగినాయి అక్కడ. ఆ శాస్త్రాన్ని అనుకోండి, ఆ మంత్రాన్ని అనుకోండి, ఆ విద్యను అనుకోండి, వాడే వాళ్ళతో అవగాహన లోపం జరిగి దాని మీద ఉన్నటువంటి కనీసమైన విలువలకు లోపం జరిగింది తప్పిస్తే ప్రతిదీ కూడా నియమబద్ధమైనది ఏదైనా. కాకపోతే జీవన్ముక్తికి తరుణోపాయమైనది, శ్రేష్టమైనది సదాచారం అని నేను నమ్ముతాను. ఈ వామాచారము, దక్షిణాచారము, కౌళాచారము, అఘోరాచారం ఇవల్ల కూడా ఎవరికి అవసరమో వాళ్ళకు అవసరం, అందరికీ యోగ్యమైనవి కావు. మనకు ధర్మం ఏం చెప్తుందంటే లోక కళ్యాణయుక్తమై 10 మందికి పనికి వచ్చేదే ప్రామాణికమని చెప్తుంది. ఈనాడు అందరూ దక్షిణాచారం పాటించలేరు, అందరూ వామాచారం పాటించలేరు. సర్వజనులకు సమ్మతమైనది సదాచారం. ఆ సదాచారాన్ని పట్టుకుంటే ప్రతి ఒక్కరూ తరించగలరు. ఇంకొకటి స్వామి, వామాచారాన్ని, కౌలాచారాన్ని పాటించే వారికి జీవన్ముక్తి ఉండదని ఒక నానుడు ఉంది కదా. ఎందుకుండదు? దాంట్లోనే తొందరగా వస్తుంది. ఒకప్పుడు కోటీశ్వరులుగా ఉన్నవారు ఏం లేకుండా అవుతున్నారు. సమాజం ఏం లేనివాడు ఒకప్పుడు కోటీశ్వరులకు అవుతున్నారు. చంచలతత్వం ఉన్న లక్ష్మీదేవి స్వభావం ఏదైతే ఉందో అది
మన దగ్గరనే ఉండాలి లక్ష్మీదేవి, మనకు జీవితకాలం మనతో పాటు ఉండాలంటే అమ్మవారిని ఏం చేస్తే ప్రసన్నం అవుతుంది? మహాలక్ష్మి ఒకే ఒక్క మాట చెప్పింది, ఇంద్రాదులకు ఒకటే మాట చెప్పింది. అంతవరకు ఋషి సాంప్రదాయంలో కూడా ఋషి పుంగవులకంత ఒకే మాట చెప్పింది. నేను రెండు విషయాల్లో కట్టుబడి ఉంటాను. ఒకటి ధర్మనిరతి, అనగా నేను ఇంతకుముందు చెప్పిన సదాచారమే దానికి పర్యాయపదం ధర్మనిరతి. రెండవది శీల సంపద, పాతివ్రత్య ధర్మంలోనే నేను ఉంటానని చెప్పింది. అది లేక అష్టాంగ యోగ సాధన ఉన్నా, అంగములారింటితో వేదాధ్యయనం చేసినా నేను అనుగ్రహించను. అష్టసిద్ధులు తన చేతిలో ఉన్నను నా ముందు దిగదూర్చడానికే పనికొస్తాయి తప్పిస్తే నేను అనుగ్రహించను. ఇంకొక మాట కూడా ఏం చెప్పింది అమ్మవారంటే, అయోగ్యుడకెన్నడికి నేను దరిరాను, యోగ్యుడికే నేను దరి చేరుతానని చెప్పింది. తనను తాను నియంత్రించుకోలేని వాడు నన్నెట్లా నియంత్రించగలడు అని కూడా అమ్మవారు ప్రశ్నించింది. నాలాంటి తాపసి తపస్సు చేస్తూ ఉంటే ప్రత్యక్షమైనప్పుడు మొదట తనకు తాను నియంతృత్వ భావన కలిగి ఉండాలి. అది భావాత్మకంగా, ఆలోచనాత్మకంగా, వ్యావహారికంగా కూడా. తనను తానే నియంత్రించుకోలేని వాడు నన్ను నియంత్రించాడు కాబట్టి అట్టి వారి దరి నేను చేరను అని చెప్పింది. అంటే ఎలాంటి, ఇప్పుడు మనం నియంత్రించుకోవాలంటే ఏం చేయాలంటారు? సమాజంలో ఏ విధమైన పోకడాలకు ప్రలోభపడకూడదు. అవతలి వాళ్ళు ఒకటి చేస్తున్నారని మనం చేసామనుకోండి, అది నిశ్చలతత్వం ఎలా అవుతుంది? నువ్వేంటో నీకు క్లారిటీ ఉండాలి. నీ అభిరుచి, నీ జీవన విధానం, నీ పెద్దలు నీకు చూపించినటువంటి బాట, మార్గనిర్దేశకత్వం, మన పరంపరగా మన పితాపితరులు ఏ విధమైనటువంటి ధర్మాల కట్టుబడి ఉన్నారు. ఉదాహరణకు ఒక కుటుంబం కొన్ని తరాల నుంచి శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో ఉంది. సడన్గా ఎక్కడ ఏదో ఒక అద్భుతం జరిగిపోయింది, ఒక యోగి ఏదో లీలలు మహిమలు చూపిస్తున్నాడని ఈ పరంపరను వదిలిపెట్టి పెద్దలు ఇచ్చినటువంటి ఆ వారసత్వ సంపదను విడిచిపెట్టి అందులో దూరిపోవడం అనేది ఇక్కడే వ్యక్తమైపోతుంది. ఇటువంటి వాళ్ళని అమ్మ అనుగ్రహించాలి. లక్ష్మీ స్థిరత్వం, లక్ష్మీదేవి స్థిరత్వం 100%. అది ఏ విధంగా? నీ భావాత్మకంగా, జ్ఞానాత్మకంగా, నీ వ్యావహారికంగా నువ్వు స్థిరుడవైతే ఆమె నీ చెంతకు వచ్చును. నీవే చంచలంలో ఉంటే ఆమె నిన్ను అనుగ్రహించి, ఎందుకంటే ఆమెనే చంచల కాబట్టి. ఇంకొకటి, జ్యోతిష్యంలో స్త్రీ హత్యాశాపం అనేది ఒకటి ఉంటుంది కదా, అది ఎలాంటిది అంటారు? ఇప్పుడు దాని నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి? స్త్రీ హత్య పాతకం పోవడానికి రెండే ప్రామాణికమైనటువంటి ధర్మాలు ఉన్నాయి. ఒకటి ఉత్తమోత్తమైనటువంటి గోదాన సంస్కారం, రెండు సన్యాసదానం. ఒకటి సన్యాసదానం, రెండు గోదానం. ఇవి రెండే మార్గాలు ఉన్నాయి స్త్రీ హత్య పాతకం పోవడానికి, మిగతా ఇంకేం లేవు. గోదానం అంటే ఎవరికి? యోగ్యులకే చేయలే. దానం అనేది యోగ్యులకే సిద్ధించును. అయోగ్యుడికి చేసిన దానం వలన 100 రెట్ల పాపం వస్తుంది, కానీ పుణ్యం వెంట్రుకంతా కూడా రాదు. దానానికి పాత్రత ఉంది మనకు. ఆ పాత్రత నెరిగి ఇచ్చిన దానము 1,000,000 రెట్లు అధికమగును. నువ్వు ఇచ్చిన దానికి 100 ఎక్కువ వస్తుంది. అయోగ్యుడికి చేసిన దానం వల్ల ఇచ్చిన దానికన్నా 100 పోతుంది. ఇంకా ఇంకోటి స్వామి, దేవుణ్ణి కోరికల కోసం మాత్రమే మొక్కుతున్న ప్రజలు ఇప్పుడు మీ దగ్గరకు వస్తున్న భక్తులు కూడా, మాకు స్వామి అది ఇబ్బంది ఉంది, స్వామి అది ఇది ఇబ్బంది ఉంది, అది ఇబ్బంది. అసలు ఇట్లాంటి సమాజంలో మీలాంటి ఉన్నతంగా ఉన్నటువంటి స్వామీజీలు ఎవరైతే ఉన్నారో మీకేమి కోరికలు ఉండవు, వచ్చే భక్తులు మొత్తం కోరికలతోనే వస్తారు. అట్లయితేనే మీ ఆశ్రమానికి వస్తారు. కోరికలు నెరవేరుతాయంటేనే ఏదైనా వచ్చి ఇట్లాంటి డెవలప్మెంట్కి ఏదైనా మీకు ఏదో రూపకంగా ధన సాయమో ఏదో ఆర్థిక సాయమో ఏదో చేస్తుంటారు. ఇప్పుడు కేవలం కోరికలతో ఉన్నటువంటి భక్తులు ముక్తి పొందాలంటే ఏం చేయాలంటారు? అసలు మనకు కోరికలతో వచ్చే ప్రతి ఒక్కరిని మనం బేరీజు వేసుకుంటే అతడు గృహస్థుడా, లేకపోతే బ్రహ్మచర్యంలో ఉండేటటువంటి బ్యాచిలరా, ఇంకయూ వివాహం చేసుకోలేదా, లేదు ఏ పెళ్లి పెటాకులు లేకుండా జీవితాన్ని గాలికి వదిలివేసిన వాడా అన్నది కూడా చూడాల్సి ఉంటుంది. కొందరు ఎలా ఉంటారంటే, నేను ఇంకా సెటిల్ అవ్వలేదండి, సెట్ అయిన తర్వాత పెళ్లి చేసుకుంటాను, ఏజ్ ఏమో 45 సంవత్సరాలు అయింటది. తన ప్రయత్న లోపం, తన కరెక్ట్ కాన్సన్ట్రేషన్ చేయక ఉద్యోగం వచ్చి ఉండదు. అదేదో దేవుడే అన్యాయం చేసినట్టు అంతా దేవుని మీద దొబ్బేసి, నాకు ఇంకా సెట్ అవ్వలేదు, నాకు జాబ్ రాలేదు, నేను పెళ్లి చేసుకోలేదని వదిలివేసి ఉంటాడు. పెళ్ళి అన్ని వదిలేసి ఉంటాడు. అటువంటి వాళ్ళని అనుగ్రహించడం లోపల శాస్త్రాన్ని కొంత వెనక్కి పెట్టాలి. నేను అటువంటి వాళ్ళని ఎక్కువ పట్టించుకోను. ఎవరైతే శ్రామికంగా కష్టపడుతూ ఉంటారో, అది శారీరకంగా కానీ మానసికంగా కానీ జ్ఞానంగా కానీ కష్టపడే వాళ్ళు ఉంటారు. ఒక ఎంప్లాయ్మెంట్లో ఉండి కూడా బాగా కష్టపడి 1,00,000 రూపాయలు శాలరీ వచ్చిన తర్వాత కూడా ఇంట్లో అనారోగ్యం వచ్చి దానికి ఎక్కువగా హాస్పిటల్ ఖర్చు పెట్టి, ఏదో యాక్సిడెంట్ అయ్యింది, ఇంకేదో రిపేర్ వచ్చింది, ఇంకేదో అయ్యింది, డబ్బులు వృధాగా ఖర్చు అయిపోతున్నాయంటే వాళ్ళని బాగా గట్టిగా పట్టుకొని ఉద్ధరణ స్థితికి నేను తీసుకొస్తాను.
ఇది తాపసి యొక్క లక్షణం. ఉమ్, శరణార్థులను రక్షించుట ధర్మమే, ఉమ్, శరణుజొచ్చిన వాళ్ళకు అభయం ఇవ్వడం ధర్మమే, ఉమ్, కానీ అందులో ఉండేటటువంటి మూలాన్ని కూడా యోచించడం కూడా ధర్మమే. ఉమ్. మనకి ఇది విశ్వామిత్రుని యొక్క సంవాదంలో వ్యక్తమవుతుంది. అవును, అవును. ఇది కొంత పురాణ సాహిత్యాలు అక్కడక్కడ పట్టుకుంటాం కదా. ఉమ్, ఇప్పుడు పీఠానికి చాలా మంది మీరు అన్నట్టుగా 100-200% మంది కష్టాలతోనే వస్తారు. వస్తారు. ఏ ఒక్కరు కూడా భక్తితో జ్ఞానం కోరేవారు రారు. భక్తి వేరండి, ఉమ్, భక్తి వేరది. ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరు భక్తి చేయరు, ఉమ్. ఓకే. ఎవరు భక్తి చేయరు. ఉమ్, జ్ఞానం ఆర్జించడానికి ఏ ఒక్కరు రారు కదా. వచ్చే వాళ్ళందరూ కోరికలతో వస్తారు. ఆ వచ్చిన వాళ్ళ లోపల ఇవి పట్టుకుంటాను నేను. ఉమ్, ఆయన అడుగుతాను, నువ్వేం పని చేస్తావయ్యా, ఏం చదువుకున్నావు, నీ అస్తిత్వం ఏంటని అడుగుతాను. ఉమ్, ఆయన చెప్పిన దాన్ని బట్టి మేము అనుగ్రహం పాత్రతతోటి అమ్మని అడిగి ఇప్పిస్తాం. ఉమ్. మీరు ఇంతకుముందు తాపసికులు కానీ మీరు చెప్పారు కదా, మీరు గతంలో మీ గురువుగారి దగ్గర మంత్రం తీసుకున్న తర్వాత ఎక్కడ అసలు తపస్సు చేశారా, జపం చేశారా? ఇంకొకటి జపానికి తపస్సుకున్నటువంటి మధ్య తేడా ఏంటి అసలు? జపం అంటే ఒక నిర్ణీతమైన కాలాన్ని అనుసరించి చేసేది. తపస్సుకు నిర్ణీతమైన సమయం ఉండదు, కాలం ఉండదు. అది అనిర్వచనీయమైనటువంటి సాధన. అంటే మీరు తపస్సు చేశారా? మీరు చెప్పాలి, నేను చెప్పకూడదు. నేను అట్లని కాదు స్వామి, మీరు ఏం చేశారు? తాపసికి ఒక మంచి లక్షణం ఉంటుంది, మీరు పట్టుకోవాలి. తాపసుల యొక్క జ్ఞానం, మాట, తీరు, నడవడిక అన్నీ కూడా అతీతంగా ఉంటాయి. మానవుని యొక్క మేధస్సుతో కొలిసే విధంగా ఉండవు. కొలిసేటటువంటి ఆయన తాపసికుడు కాడు. తపస్సు అంటేనే అది. ఇక్కడ ఏమైనా అటువంటిది ఏమైనా ఉంటే, నాలో ఏమైనా ఉంటే మీరు డిక్లేర్ చేయండి, తపస్సు లేకపోతే కొట్టిపాడేయండి. అట్లా. ఇంకొకటి స్వామి, మీలాంటి స్వాములు ఉన్నారు కదా, భక్తి, జ్ఞానం, వైరాగ్యం చెందాలి. అసలు మీలాంటి వ్యక్తులకు అసలు కెమెరా ముందరకు వచ్చి నేను స్వామీజీని, నా ఆశ్రమానికి రండి, నేను ఇట్లాంటి బోధలు చెప్తాను, ఇట్లాంటి విషయాలు మీకు మంచి చేస్తాను, అసలు సోషల్ మీడియాలో మీలాంటి వ్యక్తులకు ఎలాంటి ఎందుకు అవసరం అండి అసలు? మీలాంటి వాళ్ళు అనొద్దు, సారీ. నేను ఎక్కడ కూడా నా ఒక్క వీడియోలో రండి మా గుడికి అని చెప్పలా. అంటే చాలా మంది చెప్తున్నారు. అసలు మీరు కూడా ఇప్పుడు మీరు ఇక్కడ ఒక విషయం పట్టుకోవాలి ఏంటంటే, 2008లో నేను ముంబైలో ఉన్నాను, పండరిపురంలో. 2009లో మా గురువు గారు కలిశారు. 2010లో నాకు మంత్రోపదేశం చేశారు. 2011లో ఇక్కడికి వచ్చాను బిజవారానికి. 2011లో నేను బిజవారంకి వచ్చినప్పటి నుంచి కంప్లీట్గా నా సాధన ఏంటో, నేనేంటో, నాది నాకే ఎరుక, అమ్మకే ఎరుక. నేను ఉపాసించే ఉపాస్య దేవతకు, నా అంతరాత్మకు, నా చర్యకు నాకే తెలుసు నేనేంటన్నది. నా ఇంటిలోకి కూడా తెలియదు, నా ఊరోళ్ళకి తెలియదు, నా గేరోళ్ళకి తెలియదు, ఎవరు తెలియదు. అయితే 2011వ సంవత్సరం నుంచి 2023వ సంవత్సరం వరకు నేను ఎక్కడున్నాను, ఎక్కడన్నా ఒక్క వీడియోలను ఉన్నాయని చూపెట్టి చూద్దాం. ఆ కెమెరాలు తెలియదు, ఆ ఫోన్లు తెలియదు, అవి ఏవీ తెలియదు మాకు. ఎవరో మీ అంచడు పుణ్యాత్ముడు వచ్చి నేను ఇట్లా అందరికీ మంచి మంచి విషయాలు, సంసారికులకు సంసారికంగా ఎవరికి వాళ్ళ విధంగా జ్ఞానాన్ని చెబుతూ ఉంటే ఆ అబ్బాయి రికార్డ్ చేసి అప్లోడ్ చేశాడు. మాకు తెలియదు అది. లొడ్డాంజనేయులు అని మా బిజారంలో ఉంటాడు. అది బాగా వ్యూస్ ఎక్కువ వచ్చిందండి. ఆయన దాన్ని చూసి గురూజీ ఇట్లా ఉంటుంది మీరు మాట్లాడండి అని అసలు ఎట్లా అంటే మెడబడి దొబ్బిండు నన్ను కెమెరా ముందకి. అలా అలవాటు అయిపోయింది, మాకేం తెలియదు దాంట్లో గురించి. ఇప్పటికి ఆ యూట్యూబ్ ఛానల్ కూడా మా పిల్లలే నడిపిస్తారు, మాకేం తెలియదు. ఇట్లా కూర్చుంటా మాట్లాడతా అంతే, గడగడ గడగడ ఏం మాట్లాడుతుందో తెలియదు, ఏం వస్తుందో తెలియదు, మాట్లాడతా. అంటే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ మీది సొంతంగా నడిపిస్తున్నారు కదా? నాది పేరు, మాట నాది, పేరు నాది, జ్ఞానం నాది. ఇక ఎవరు చూసుకుంటారో పిల్లలు చూసుకుంటారు. మా డ్రైవర్ ఇంకొక అబ్బాయి ఉన్నారు, వాళ్ళే చూస్తారు. కెమెరాల ముందుకు రావాలంటే చూడండి, మీరు అడిగిన విషయం ఒక మాట నేను చెప్తాను. ఒక యోగి యొక్క జ్ఞానం ఈనాడు మంచిగా పరిమళంగా గుబాళించాలంటే ఏం చేయాలో చెప్పండి. ఇప్పుడున్న కాలంలో 10 మందికి జ్ఞానం అవసరమా వద్దా? మరి ఎలా వెళ్తుంది చెప్పండి? మంచి లైన్కి తీసుకొచ్చారు. విషయం ఏంటంటే, గతంలో ఒక రమణ మహర్షి కావచ్చు, రామానుజాచార్యులు కావచ్చు, ఇంకాస్త ముందుకెళ్తే ఇంకాస్త ముందుకు వస్తే వివేకానందులు కావచ్చు, రామకృష్ణ పరమహంస కావచ్చు, ఇట్లాంటి వ్యక్తులు ఏ సోషల్ మీడియా లేకుండా, ఏ టీవీలు లేకుండా ఒక అపార సంపదను భారతదేశానికి, హిందూ సనాతన ధర్మానికి అందించారు కదా. మరి అప్పుడు ఎలాంటి మీడియా లేనప్పుడే అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం కొనసాగుతున్న హిందూ సనాతన ధర్మాన్ని కేవలం పుస్తకాల ద్వారా మనం నేర్చుకున్నాం. వాళ్ళ తదనంతరంలో శిష్యరికం మనం చెప్తున్నది మనం తీసుకొచ్చాం కదా. మీరు ఒక మాట అన్నారు ఇప్పుడు, అది లేనిది ఎట్లా తీసుకొస్తాం బయటికి అని అంటున్నారు. సోషల్ మీడియా లేనిదే అసలు బయటికి ఎట్లా వస్తాం?
కెమెరాలు ఏంది బయటికి ఎట్లా వస్తామని అంటున్నారు మీ కదా. ఇప్పుడు అంబాత్రయ క్షేత్రం గురించి శ్రీ శ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామి గురించి తెలుసుకోవడానికి పుస్తకం పెన్నుతో రావాలి, కెమెరాలతో ఎందుకు వచ్చారు? ఆ. ఇప్పుడు ఎందుకు వచ్చామంటే మీరు ఆల్రెడీ స్టార్ట్ చేశారు కదా స్వామి. కాదు, తప్పు. ప్రపంచం అంతా ఇప్పుడు దీని మీద ఉంది. ఉమ్, అప్పట్లో పుస్తకాలు చదవడం, సత్సంగాలు వినడం, ప్రవచనాలు వినడం, ఒక 10 మంది ఒక తోన కలిసి భావాలు తెలుసుకుంటుండ్రి. ఆ 10 మందిలో ఏ ఒక్కడో రమణ మహర్షి ఆశ్రమానికి పోయొచ్చి ఉండవచ్చును. అక్కడ ఆయన చూసిన అద్భుతాలు ఈ 10 మందికి చెప్పితే వీళ్ళు ఆకర్షితులై ఈ 10 మంది కలిసి వెళ్ళేవారు. ఇది సమూహ సాకార స్థితిలో వెళ్ళేటటువంటి జ్ఞానం అప్పట్లో ఉండేది. ఇప్పుడు కలుస్తున్నారా? అప్పటికంటే ఇప్పుడు గుడులకు ఎక్కువ వస్తున్నారు. వెళ్తున్నారు, కానీ దేన్ని ఎక్కువ వాడుతున్నారు? జనరేషన్ దేని థియరీ మీద నడుస్తుంది ఇప్పుడు? ఒక మనిషితో కూడా మాట్లాడతారు. 5 ఏళ్ల పిల్లలతో కూడా ఇప్పుడు ఫోన్ ఉంది. జ్ఞానం ఈ మాధ్యమాల్లో వెళ్తుంది. ఇప్పుడు ఇవి పోయినాయి, బుక్కులు పోయినాయి, వినడం పోయింది, అన్ని పోయినాయి. ఒక స్వామీజీడ ప్రవచనాలు చెప్తున్న లైవ్ టెలికాస్ట్ అమెరికాలో అవుతుంది. అక్కడ వాళ్ళు ఇక్కడికి రాలేరు కాబట్టి దీని మాధ్యమంగా చూస్తున్నారు. ఇది తప్పు కాదు. కెమెరాల ముందుకు వాళ్ళు రావడం తప్పు అనేది ఎన్నటికీ కాదు. ఈ కాలాన్ని బట్టి ఇది అవసరమే. ఇప్పుడున్న వర్తమానాన్ని బట్టి ఇంకా ముందు భవిష్యత్తులో కూడా ఇది అవసరమే. మూలల్లో తపస్సులో కూర్చున్న స్వామీజీలు కూడా ముందు వచ్చి మాట్లాడాలి. ఇప్పుడు అజ్ఞాతంగా ఉండేటటువంటి ప్రతి యోగి ముందుకు రావాలి, మాట్లాడాలి. ఇప్పుడు అవసరం అది. ఎందుకు అవసరం అనే మూలాల వరకు మనం వెళ్ళాల్సి వస్తే ఈనాడు సమాజంలో జరుగుతున్న అనేక చర్యలు ఏవైతే ఉన్నాయో, నా నోట్లో వాడకూడదు, అది వర్డ్ రాకూడదు, వాటన్నిటికీ కారణం అనేది జ్ఞానం మరుగున పడిపోవడమే. రావాలి ఇప్పుడు. సింహం జూలు విదిరించుకొని బయటకు వచ్చినట్టుగా రావాలి, తప్పదు. నేను ఒక 5 మంది స్వామీజీలను తిట్టానండి. నేను తిట్టిన వయసుకు నాకన్నా పెద్దోళ్ళు, వాళ్ళకి కొన్ని 100 సంవత్సరాల పీఠ పరంపర. నేను నిన్నగాక మొన్న వచ్చింది ఈడ, కానీ తిట్టినంటే తిట్టలే, హెచ్చరించాను. ఏమండి మీరు ఇట్లా ఉసిరి ఏమొస్తుంది? ఒక ఫోన్ ఉంటుంది, దాన్ని ఎవరికైనా ఇచ్చి వాగండి, ఏదో వాగండి. 100 మాటలు అబద్ధం వచ్చిన ఒక్క మాటన్న ఈశ్వర ప్రమాణంగా రావచ్చేమో. ఆ వాక్కుకు అంత సత్యం ఉంటుంది. 1,00,000 మంది చూస్తే ఒకడన్నా మారొచ్చు. మీ పీఠాన్ని ఎంతో మంది నమ్ముకొని ఉన్నారండి. మా వీడియోలు చూడడానికి ఇష్టపడకపోయినా మీ వీడియోలన్నా చూస్తారు, మిమ్మల్ని ఇష్టపడేవాళ్ళు. ఆ విధంగా పరివర్తనం వస్తుందని నాకు 5 మంది తిట్టిన. వాళ్ళని కూడా సోషల్ మీడియాకు గుంజిన మెడ పట్టుకొని గుంజుకొచ్చిన. గురుగారు, ఇంకొకటి, మన భారతదేశం అంటే సెక్యులరిజం ఎక్కువగా ఉంటుంది. భారతదేశం సెక్యులరిజం కాదు. అంటే మీరు డిక్లేర్ చేశారు అది. డిక్లేర్ చేసి ఒక మనిషి డిక్లేర్ చేస్తే అది ఎప్పుడు ప్రమాణం కాదు. అది ప్రామాణికం ఎప్పుడవుతుందంటే భారత రాజ్యాంగం ఆమోదం చెందించినప్పుడు అవుతుంది. అండ్ సెకండ్ పాయింట్, శాస్త్ర ప్రమాణంగా అయి ఉండాలి. శాస్త్రానికి మూలం వేదం. ఇవి రెండు ఎప్పుడైతే ప్రామాణికం ఉద్ఘాటిస్తాయో అది ఆమోదయోగ్యమైంది. సరే, మీరు చెప్పిన పాయింట్కి వస్తాం మళ్ళీ. గురుగారు, మీరు అన్నట్టుగానే శాస్త్ర ప్రామాణికంగా బ్రతుకుతున్న వ్యక్తులు ఉన్నారు. శాస్త్రం లేకుండా ఈ శాస్త్రమే చండాలం అని ఒకటే ఒక బుక్, క్రైస్తవం పట్టుకొని బైబిల్ పట్టుకొని తిరిగేటోళ్ళు ఉన్నారు. ఇస్లాం ధర్మం ఒకటి నేర్పుతుంది. దాంట్లో ఉన్న ఒక ఖురాన్ పుస్తకం ఇదే అంతిమ దైవ గ్రంథం, దివ్య ఖురాన్ అని చెప్పి ఉన్న వ్యక్తులు ఉన్నారు. మీరు అన్నారు కదా ఇంతకుముందు శాస్త్రం అని. అదే శాస్త్రం పట్టుకుంటే మనకు భక్తి, జ్ఞానము, వైరాగ్యం వస్తుందని మీరు చెప్తున్నారు. మరి ఈ శాస్త్రం పట్టుకొని విభిన్న మతాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు అసలు ముక్తి అనేది లభించదంటారు? అస్సలు లభించదు. ముక్తికి కొన్ని ప్రామాణికమైన ధర్మాలు ఉన్నాయి. చాలా కాంట్రవర్షియల్ మాట చెప్తున్నారు. తప్పేం లేదు. ఇది కాంట్రవర్సీ ఎందుకైతుంది? ఎందుకైతే చెప్పు. అంటే ఇప్పుడు మన ధర్మాన్ని ఆచరించిన వ్యక్తులకు మాత్రమే మన ధర్మం కాదు ఇక్కడ. మన నీ నా కాదు ఇడ. బాగా గుర్తుపెట్టుకో. నీ నా మన కాదు. వాళ్ళు అట్లే అనుకుంటున్నారు కదా. అనుకోవచ్చు, మాకేం, వాళ్ళు ఏమని అనుకోకు, నాకేం అభ్యంతరం, నాకు అభ్యంతరం లేదు. వాళ్ళు ఏమని అనుకోవచ్చు. ముక్తికి ప్రమాణాలు ఉన్నాయి, ఎలా ముక్తిని పొందవచ్చు అని. బిజ్వారా గ్రామానికి మీరు ఎలా రావాలో ఒక వే ఉంది. ఇప్పుడు ఒక రోడ్డు గుండా వచ్చారు మీరు. అది నడుచుకుంటూ వచ్చావా, కారులో వచ్చావా, ఎట్లా వచ్చావా అది నీ ఇష్టం, కానీ వచ్చావు, ఇక్కడికి చేరుకున్నావు. అలాగే ముక్తి అనే ఒక స్థానాన్ని చేరుకునేటప్పుడు శాస్త్ర ప్రమాణాలు ఉన్నాయి. వాళ్ళ దాంట్లో ఉన్నాయేమో చెప్పమని చూడండి. నేను చూపిస్తా ముక్తి అంటే ఎలా ఉంటుందని. ముక్తిని చేరుకోవడానికి గల మార్గాలేంటో ఇదే సనాతన ధర్మం ప్రకారంగా ఎన్నో శాస్త్రాల యొక్క ప్రామాణికంగా నేను చూపిస్తాను. చూడండి, నువ్వు అనుకున్నంత ఈజీగా అన్నీ జరిగేటట్టుంటే ప్రపంచంలో ఇన్ని దుశ్చర్యలు జరిగేవి కావు. ఈనాడు ప్రపంచంలో మొన్నటికి మొన్న
త్రిపురలోనో మణిపూర్లో ఏదో సంథింగ్ ఒక కాలేజీలో 200 మంది యువకులు హెచ్ఐవి వైరస్ తోటి చనిపోయారని వచ్చింది న్యూస్. ఎందుకు వచ్చింది? ఇంత టెక్నాలజీ అప్డేట్ అయిన తర్వాత, ఇంతటి సాంకేతిక పరిజ్ఞానమైన ఈ జనరేషన్లో అంతమందిని పొట్టన పెట్టుకోవడానికి కారణం ఏంది? వైకల్పం. పిల్లలకు వాళ్ళ మీద వాళ్ళకే నియంత్రణ లేకపోవడం. అది ఎక్కడి నుంచి వచ్చింది? సనాతన ధర్మం ఏం చెప్తుంది? ఆరంభం నుంచి ఏమేం చేయమని చెప్పింది? మనకు షోడశ సంస్కారాలు ఉన్నాయి, బాల్యం నుంచే, పుట్టుక దశ నుంచే. చేయిస్తున్నారా? నేను ప్రామాణికంగా చెప్తాను, ఈ ధర్మాన్ని పట్టుకున్నవాడు అమృత సరస్సులో స్నానం చేసినట్టే. మంచినీళ్ళు కాదు, ఉప్పు నీళ్ళు కాదు, అమృత సరస్సులో స్నానం చేసినట్టు. ఇది భగవంతుని ప్రత్యక్షం చూడడం అవసరం లేదండి. సనాతన ధర్మంలో ఉండేటటువంటి శాస్త్రాన్ని అనుసరించి నడవమనండి, దేవుడే నీ ఇంటికి వస్తాడు. గురుగారు, ఇంకొకటి, ఈ క్వశ్చన్ చాలామంది అడిగారు, జస్ట్ మా వ్యూయర్స్ కోసం. ఏంటంటే చేతబడి, బాణమతి ఏదైతే ఉందో అసలు ఉంటుందా? ఉంటే ఒక వ్యక్తికి చేతబడి చేసినట్టుగా మనం ఎట్లా గుర్తించాలి? ఆ వ్యక్తిని ఆ చేతబడి నుంచి ఎలా బయటకు తీసుకురావాలంట? విద్య అవిద్య అని 2 రకాలు. అవిద్య చేత వారిని మోహితపరిచి, అవిద్య చేత వారిని పీడితానికి గురి చేసి ఉంటారు కాబట్టి అందుకు సమానమైనటువంటి విద్యాశక్తితోటే వాళ్ళని బయటికి తీసుకురావాలి. ఒకటి, ఒక వ్యక్తి చేతబడి గురి అయిండు అని ఎలా కనిపెట్టాలని మీరు అంటున్నారు. ముఖంలో తేజస్సు తగ్గును, ఎన్ని ఔషధాలు వాడినా బాడీలో ఇంప్రూవ్మెంట్ ఉండదు, ఎంత తిన్నా ఆయనకు మనశ్శాంతి రాదు, శరీరానికి శక్తి ఉన్నట్టుగా అనిపించదు, ఎంత తిన్నా, ఎంత ఎనర్జెటిక్ ఫుడ్ తిన్నా కూడా శక్తి వంచన అంటే శక్తి లేని వాళ్ళలాగానే అయిపోతుంటాడు ఆయన, నిస్సత్తుగా అయిపోతుంటాడు. ఇవన్నీ కూడా చేతబడి లక్షణాలే. ఇవి ఆరోగ్య దృష్ట్యా ఎవరైనా ఏమైనా చేసి ఉంటే ఎంతసేపు ఉన్న ఆయన కాళ్ళు, చేతులు, నడవడిక అంతా కూడా ఆ మరణ సంకేతానికి దారి తీసినట్టుగా కనిపిస్తూ ఉంటాయి. ఆయనకు ఆ సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి. చేతగాకపోవడం, పనిచేయడానికి కూడా చేతగాకపోవడం వల్ల. హోదాపరంగా దెబ్బతీసే వాళ్ళు ఉంటారు, ఏ పని చేసినా ఫెయిల్ అయిపోవడం, ఎక్కడ పెట్టుబడులు పెట్టినా లాస్ అయిపోవడం. విద్యా మేధస్సు ప్రకారం కూడా దెబ్బతీసే వాళ్ళు ఉంటారు. ఎంత పెద్ద సిస్టమ్ను మనం ముందు పెట్టుకున్నా అది డిస్ట్రాయిడ్ అయిపోవడం, ఎంత పెద్ద చదువు చదవాలని, ఎంత కాన్సన్ట్రేషన్ చేసి చదవాలనుకున్నా అది నెతికెక్కకపోవడం, ఫెయిల్యూర్ అవ్వడం, మార్క్స్ కరెక్ట్ రాకపోవడం, కొన్ని సిమ్టమ్స్ ఉన్నాయి. వీటి వల్ల ఎవరైనా పీడితంగా ఉన్నారంటే అనుకోవచ్చు సంథింగ్ ఈజ్ రాంగ్, ఏదో ఉంది మనకని. దాంట్లో నిష్ణాతులైన వాళ్ళని పట్టుకుంటే ఈజీగా దాన్ని తీసి పక్కకు పడేస్తారు, వెంట్రుకని తీసి పడేసిన. ఇప్పుడు ఇంత టెక్నాలజీలో ఉన్నా కూడా అట్లాంటివి చేసి తగులుతాయంటారు? టెక్నాలజీకి దీనికి ఏం సంబంధం? సాంకేతిక పరిజ్ఞానానికి ఆధ్యాత్మిక వేద విజ్ఞానానికి ఏం సంబంధం? ఇది ఆధ్యాత్మికమైనటువంటి విజ్ఞానం, ఇది పరికరాలతో నడిచేటటువంటి సైన్స్. ఇది సైన్స్ అంటే ఏంటి చెప్పండి మీరు నాకు? సైన్స్కి దీనికి ఎందుకు ముడిపెడుతున్నారు చెప్పండి? సైన్స్ వేరు, ఆధ్యాత్మిక విజ్ఞానం వేరు. ఇప్పుడు సైన్స్ అంటే ఏంటి చెప్పండి మీ జ్ఞానం ప్రకారంగా? సైన్స్ అంటే ఇప్పుడు మనం మామూలుగా ఖగోళానికి ఒకప్పుడు వెళ్ళే వాళ్ళం కాదు. ఎవరు? చంద్రుడు అలాంటి మన వాళ్ళ ఎవరు చెప్పారు? ఎవరు లేరండి. రాకెట్ అని టెక్నాలజీ ఎప్పుడు వెళ్ళింది అసలు? ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఇంతకుముందు సోషల్ మీడియా ఒకప్పుడు లేదు కదా. ఒక పరికరం మాధ్యమంగా వెళ్ళాలని కోరుకుంటున్నారు కాబట్టి మీకు ఇంతే అర్థమైపోయింది. ఒకవేళ పరికరం మాధ్యమంగా ఒక వాహకంగా వెళ్ళాలనుకోవాలని మీరు అనుకుంటే పుష్పక విమానాల గురించి ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి కదా. రామాయణ కాలంలో కూడా ఉన్నాయి. సెకండ్ పాయింట్, పుష్పక విమానాలే పక్కన పెడితే గగనచరం చేసిన వాళ్ళు ఉన్నారు, గాలిలో నడిచిన వాళ్ళు. నారదుడు నడవలేదా? హనుమంతుడు నడవలేదా? గరుత్మంతుడు నడవలేదా? మరి ఎలా అంటది ఇదంతా? ఇంకొకటి, ఒకవేళ అదని కొట్టిపాడేద్దాం. జ్యోతిష విజ్ఞానాన్ని భూమికి సూర్యునికి మధ్యలో ఉండేటటువంటి ఆ గ్యాప్ ఏదైతే ఉందో, ఆ దూరంని మనకు హనుమాన్ చాలీసాలో చెప్పారు కదా. ఎలా చెప్పగలిగారు? తపోశక్తి, మేధస్సు నుంచి. మీరు వెళ్ళారా లేదా అంటున్నారు కదా. సరే, ఇప్పటికీ జ్యోతిష్యంలో సూర్యగ్రహణ, చంద్రగ్రహణాల గురించి చెప్పి ఉన్నారు. ఎలా చెప్తారు వాళ్ళు? ఇప్పుడు రేపు వచ్చే సూర్యగ్రహణం గురించి ఉన్నది, ఇప్పుడే రాసి ఉన్నది. వచ్చే నెల సూర్యగ్రహణం ఉందని ఇప్పుడు రాసి ఉంది. ఇక్కడ రాసిన దానికి అక్కడ గ్రహణం పడుతుంది కదా. మరి ముందే వెళ్ళి జ్యోతిషులు అక్కడ రీసెర్చ్లు చేసి వచ్చి ఇక్కడ రాసినరా, లేకపోతే వీళ్ళు రాసిన దానికి అక్కడ గ్రహణాలు పడుతున్నాయా? అప్పుడున్న తపస్సు, మేధాశక్తి నుంచి వాళ్ళు ఏదో ఒకటి వెళ్ళారా లేదా? అంటే భౌతికంగా వెళ్ళడం అంటే ఇది ఒక టెక్నాలజీ. చూడండి, టెక్నాలజీ అనేది కేవలం ఒక పరికరాత్మకంగా నడిచేది మాత్రమే. సృజనాత్మకమైనటువంటి శక్తి, ప్రేరణ అందులో లేదు. కరెంట్ ఉంటే తప్ప నడవదు నీ కంప్యూటర్. దాని మీద ఎప్పుడు ఆధారపడొద్దు.
దాని మీద ఎప్పుడూ ఆధారపడవద్దు. మనం అనుకుంటున్న ఈ టెక్నాలజీ అంతా కూడా ఏదైతే మీరు సైన్స్ అంటున్నారు కదా, సైన్స్ అనేది సాంకేతిక పరిజ్ఞానవంతమైనటువంటిది, అంటే ఒక పరికరాత్మకమైనది అది. దాన్ని ఎప్పుడు నమ్ముకొని జీవుడు బ్రతకవద్దు, నట్టేట్లో మునిగినట్టే లెక్క. దాన్ని వాడుకోవాలి. దైనందిన జీవితాల్లో మనకు ఉపయోగం కాబట్టి ప్రతి దాన్ని మనం వాడుకుందాం. అది మానవుని యొక్క వికసితం, ఒక మేధస్సు, మనిషి యొక్క విద్వత్తు. అది విద్వత్తుని భగవంతునితో ఎలా తూలనాడుతావు? నీ ప్రత్యేకత. భువి గర్భంలో ఉద్భవించినటువంటి కొన్ని లోహాలను ఒక దాంతో జత కలిపి ఒక పరికరాన్ని తయారు చేసినావు. ఇనుప గడ్డీలతో ట్రైన్ తయారు చేసినావు, ఇంకోతో మెటల్ తోటి ఏరోప్లేన్ తయారు చేసినావు, దాంట్లో ఇంధనం పోసినావు. ఈ భువి గర్భం లోపలికి ఈ లోహాలు ఎట్లకెళ్ళి వచ్చినాయి? నువ్వేమైనా తయారు చేసినావా? ఉన్న వాటినే రీప్రొడక్ట్ చేసినావు. అది నీ విఘ్నత, నీ గొప్పతనం, నీ మేధస్సు. మనిషి ఒక పరిజ్ఞానం వైపు వెళుతున్నాడని ఒక పట్టాభిషేకం చేద్దాం. మానవుని ఒక గొప్ప ఉన్నతమైన స్థితిలో నిలబెడదాం. దేవునితో ఢీకొనడం ఏంటి? ఈ సహజమైనటువంటి ఈ వనరులు మీకు ఇచ్చింది ఎవరు? ఈ పంచభూతాలు ఎవరు నిర్మించి ఇచ్చారు మీకు? ఈ ప్రాకృతిక సుధా సౌధాన్ని మీకు ఎవరు నిర్మించి ఇచ్చారు? నీ సొంతంగా ఏమైనా గగనతలం నుంచి తీసుకొచ్చి తయారు చేస్తున్నావా? మంచి ప్రశ్న, మంచి చెప్పారు. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఇవన్నీ దైవిక సంభూతం అంటున్నారు కదా. ఇప్పుడు హేతువాదులు, దేవుని నమ్మని వ్యక్తులు, ఇదొక డిజైన్ చేయబడింది తప్ప అసలు దేవుడు అనేవాడు ఇక్కడ రూపం లేదు, నేను ఒక మెజర్మెంట్కు దేవుడు నిలబడట్లేదు అంటున్నారు కదా. సైన్స్ చెప్తుందండి, ఎనర్జీస్ నాట్ ఏ డిస్ట్రాయిడ్ అండ్ నాట్ ఏ మేడ్ అని చెప్పేసి సైన్సే చెప్తుంది. శక్తిని ఎవరు నాశనం చేయలేరు, ఎవరు ఉత్పత్తి చేయలేరు అని. ఇక్కడ దైవమే కదా శక్తి అంటే. సర్వ స్వతంత్ర తంత్ర శక్తి అని ప్రతిరోజు అమ్మవారికి 16 ఉపాంగ మంత్రాలతోటి ముద్రలేస్తాను నేను. సర్వ స్వతంత్ర తంత్ర శక్తి, ఇచ్ఛా క్రియా జ్ఞాన శక్తి, సహజ శక్తి, నిజశక్తి అని నేను రోజు అమ్మని స్తుతిస్తాను. దీని నిర్వచనం ఏంటో తెలుసా? సైన్స్ ఏడబోయి ఆగుతుంది అదే. అదే ప్రమాణం కాదు, మళ్ళా అంతకన్నా కోటాను కోట్ల అతీతమైన తత్వమే భగవతత్వం. నీ మేధస్సుకి ఎన్నడు దొరకాలయ్యా? ఆనాడు గణపతికి కుమారస్వామికి తల్లిదండ్రులు ఒక పరీక్ష పెడితే ఇప్పుడున్న మానవునిలాగా అనాలోచితంగా ఆవేశపడ్డవాడు కుమారస్వామి అంతా తిరిగి వచ్చాడు. ఆధ్యాత్మికమైనటువంటి ఋషుల జ్ఞానంతో ఉండేవాడు గణపతి తల్లిదండ్రుల చుట్టూ తిరిగి భూప్రదక్షిణ చేసిన నాకు అగ్రతాంబులం ఇయ్యండి అని అన్నాడు. ఈ జ్ఞానాన్ని ఋషులు స్మార్ట్గా పట్టుకున్నారు. ఈ బ్రహ్మాండాన్ని వడబోయాలంటే మన శారీరక శక్తి సరిపోదు, మనోశక్తి సరిపోతుంది. మనోశక్తి అంతరిక్ష ప్రయాణం కాదు, అంతర్మదన ప్రయాణం కావాలని చెప్పేసి తపస్సులో కూర్చున్నారు. తపోబలము చేత ఎన్నో అద్భుతాలు జరిగినాయి. ఈనాడు బ్రహ్మాండాన్ని మనకు వడబోసి ఇచ్చారంటే కేవలం తపశ్శక్తే. ఆధ్యాత్మిక శక్తి చాలా గొప్పది. మనిషి శక్తిని ఆధ్యాత్మిక శక్తితో పోల్చకూడదు. పోలిస్తే ఏమవుతుందంటే గోవును దున్నపోతును జతగట్టినట్టు అవుతుంది. ఇంకోటి పరమహంస యోగానంద ఆత్మకథలో రాసుకున్న ఒక యోగి ఆత్మకథలో, దాంట్లో రామ్ భూపాల్ మజుందర్ అనే ఒక వ్యక్తి ఉన్నాడంట. ఆయన ఆత్మకథలో ఉంది, నేను చదివాను కూడా. దాంట్లో ఒక వ్యక్తి నిద్రపోని సాధువు అని పేరు ఉండేదంట. ఆయన పేరు అంటే ఆన్ 24 hours ఆయన తపోశక్తి ద్వారా, మీరు తపస్సు గురించి చెప్పారు కాబట్టి కంటిన్యూషన్, తపోశక్తి వలన దేంట్లో నిత్యం నిద్రపోకుండా నిద్రపోతున్నట్టుగా పరమానంద శక్యంలో ఉండేవాడంట. అట్లా ఎట్లా ఉండొచ్చు ఇప్పుడున్న సమాజంలో? అట్లా ఉండేటటువంటి శక్తి మన లోపల ఉందంటారా? అసలు ఏం చేస్తే అట్లాంటి వస్తుంది అంటారు మనకు? ఏదే కానీ సడన్గా రాదండి. దాని సాధన క్రమంతో తగు పద్ధతులతో తగు మోతాదును అనుసరిస్తూ స్టెప్ బై స్టెప్ ఆ స్థితికి చేరుకోవాల్సి ఉంటుంది. ఒక అద్భుతాన్ని చూసి నోరు వెళ్ళబెట్టడం కూడా ధర్మం కాదు, అది ప్రాజ్ఞుల లక్షణం కాదు. ఒక అద్భుతం ఆవిష్కరణ చెందిందంటే దాని వెనకాల ఎంతో శారీరక మేధాశ్రమాలు ఉండాలి. వాటిని కూడా పరిగణలోకి మనం తీసుకోవాలి. కన్ను ఆర్పకుండా నిరంతరము కళ్ళు తెరుచుకొని నిద్రించడము, అన్ని అవస్థలను అనుభవించడం అనేది అదొక ప్రక్రియ. యోగాలో ఒక మూలం, ఒక శాఖ. అది అందరికీ సాధ్యమే, కానీ ఆరంభం నుంచి గురువుల చెంతకు వెళ్ళి దాన్ని తెలుసుకొని దాని విధి విధానాలను అనుసరిస్తూ అవలంబింపాల్సి ఉంటుంది. అది సడన్గా చేస్తే కపాలం బద్దలైపోతుంది. ఇంకోటి గురుగారు, ఇప్పుడు తెలంగాణలో ఎక్కువగా బోనాలు, అమ్మవారి పూజలు అనేవి జరుగుతుంటాయి కదా. చాలామంది నాగమ్మ పూజ, అమ్మవారి పూజ చేస్తుంటారు కదా. కొంతమందిలోకి అమ్మవారు ఆహ్వానిస్తారు అంటారు, శివం వచ్చింది అంటారు. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా పిలుస్తారు. పూనకం అనే ఒక దగ్గర అంటారు. అసలు నిజంగా అమ్మవారు వస్తారండి? వస్తారు, అమ్మవారు వస్తారు, అందరు వస్తారు. ఎందుకు రారు? మీకు అట్లా ఏమన్నా అనిపించిందండి? మన శరీరంలోకి నిద్రావస్థ అనే ఒక అవస్థ వస్తుందా రాదా? వస్తుంది. ఎందుకు వస్తుంది?
అది దేవుడు పెట్టింది కదా. అట్ ద సేమ్ నిద్రావస్థ ఒక జీవుడికి ఎలాగో దైవావస్థ కూడా అటువంటిదే. అది జన్మకర్మ సంభవాన్ని బట్టి కొందరికి వస్తుంది, పుట్టిన దశ ఎత్తిన జన్మను బట్టి కొందరికి వస్తుంది, కొందరు ఆవాహన స్థితితో ప్రేరేపించుకుంటారు కాబట్టి వస్తుంది, కొందరు ఆ దేవుని లోపల లయమైపోతారు కాబట్టి కనెక్ట్ అయిపోతుంటారు. సమ్ టైప్ ఆఫ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఛానల్స్ ఇవి. ఎవరి స్థితిని ఎవరి యొక్క గతిని బట్టి వాళ్ళకు వస్తూ ఉంటాయి. లేవు రావు అని కొట్టిపడేయడానికి ఛాన్స్ లేదు. నేనైతే దీన్ని అంగీకరిస్తాను. తప్పకుండా దేవుళ్ళు శరీరంలోకి వస్తారు. రారు అనడానికి ఏమైనా ఆధారం ఉంటే నాకు చెప్పండి. మీకు లలిత్ కుమార్ తెలుసు? హిందూ జనశక్తి లలిత్ కుమార్ విన్నారా పేరు? విన్నా. అసలు మన అమ్మవారు కానీ ఎవరైనా దేవుడు మన శరీరంలోకి వస్తాడనేది ఒక మూఢనమ్మకం అని ఆయన చెప్తున్నారు. ఎందుకన్నారు చెప్పండి? ఇప్పుడు ప్రతి ఒక్కరు దేవుడు వస్తున్నాడని ఊగిపోయి సమాజంలో మూఢనమ్మకాలు ఎక్కువ ప్రేరేపిస్తుంటే, సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తుంటే, అసలు శారీరకమైనటువంటి స్థితిని ధర్మాన్ని ఏ విధమైన లింగభేదం లేకుండా కూడా అన్నిటిని చేసి చూపిస్తూ ఉంటే తప్పకుండా అనాల్సి వస్తుంది. ఎందుకు కదా? అసలైన వ్యక్తి ఆడికి పోయిండు, ఏం లేని వ్యక్తి కూడా కంపల్సరీ. ఇప్పుడు ఒక సమూహం ఒక చేత చేరినప్పుడు అందులో ఒక పిచ్చి కుక్క ఉన్నప్పుడు ఒకదాని గదిలీనికి రాదండి, సమూహాన్ని అదిలించి వస్తుంది. సమూహాన్ని అదిరిస్తే తప్ప ఆ పిచ్చి కుక్కను బయటికి తీయలేం మనం. ఇది వాస్తవమే కదా. ఇప్పుడు లలిత్ కుమార్ గారు అన్న దాని లోపల వారికి ఒక క్లారిటీ ఉందండి. వారి సమాజాన్ని బాగా అనాలిసిస్ చేస్తారు, బాగా విశ్లేషణ చేస్తారు. ఆయన వీడియోలు కూడా కొన్ని చూస్తాను నేను. చాలా ఆలోచనాత్మకంగా మాట్లాడతారు. నిజంగానే అమ్మవారు 100% వస్తారు. నేను నిరూపిస్తా. నీకు రప్పియమంటావా? నాకు అక్కడ లేదు అట్లని కాదు, కానీ మీకు ఏమన్నా అమ్మవారు వచ్చి ఉంటుందా? వస్తుంది, కానీ నేను కంట్రోల్ చేసుకుంటే. ఎందుకు పిచ్చి చేష్టాలు? ఆత్మ పరిభవం జరగవలే భగవంతునితో, శారీరక పరిభవం జరగకూడదు, అదొక పరిమితి. ఆత్మ పరిభవం జరిగితే అతీతం. జీవుడు ఎప్పుడు అతీతంగా ఉండాలి తప్పిస్తే ఒక స్థాయితో ముడిపడి ఉండకూడదు అని నా భావన. ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా అవుట్ ఆఫ్ ఎనర్జీని ఇన్పుట్ చేసుకోవాలని చూస్తూ ఉంటారు. కాదు, వేదాంత ధర్మం యొక్క మూలం ఏంటో తెలుసా? ఇన్నర్ ఇంజనీరింగ్ కావాలంట. ఇన్నర్ ఎనర్జీ ఏదైతే ఉందో తనలో ఉన్న శివతత్వాన్ని యాక్టివేట్ చేసుకోవాలి, తనలో ఉన్న దైవతత్వాన్ని జాగృతం చేయాలన్నది వేదాత్మ ధర్మం చెప్తుంది. అది అందరికీ సాధ్యం కాదని మాలాంటి కొంతమంది పెద్దలు, లైక్ నేనని కాదు కానీ కొంతమంది యోగులు ఈ జ్ఞానాన్ని బాగా రుచి చూసి ఇది అందరికీ సాధ్యం కాదు కదా, సాధ్యం కానప్పుడు జనాలు ఎలా తరించాలని చెప్పేసి అవుట్ ఆఫ్ ఎనర్జీని రిసీవింగ్ చేసుకునేటటువంటి ఫార్ములాస్ కానీ మూలాలు కానీ ఆధ్యాత్మిక స్థితిగతులను ఒక ప్లాట్ఫామ్ రూపకంగా ఏర్పాటు చేశారు కొన్ని ఛానల్స్. అందులో పంచోపచార విధి, షోడశోపచార విధి, ఈ పూజలు, జ్యోతులు, ధూపదీప నైవేద్యములు, ఈ సంగీత వాయిద్యములు, అన్ని కైంకర్యములు కూడా ఆ విధంగా ఆవిష్కృతమైనవే. జీవుడు ఏదో విధంగా తరించాలని చెప్పేసి నిరంతరం తాపత్రయపడ్డ ధర్మం మన ధర్మమే. ఒక చోట ఆగలేదండి మన వాళ్ళు. ఒకటి కనిపెట్టాం కదని ఒక చోట ఎప్పుడు నిలబడలా. ఎన్ని పురాణాలు, ఎన్ని వేదాలు, ఎన్ని ఉపవేదాలు, ఎన్ని భాష్యములు, మళ్ళీ మంత్ర గ్రంథాలు, తంత్ర గ్రంథాలు, ఒకటా రెండా కొన్ని లక్షలు ఒక చోట పులి స్టాప్ పెట్టుకొని ఎప్పుడు ఆగలేదు మన వాళ్ళు. ఇంతకుముందు మీరు అడిగారు కదా ఇతర ధర్మాల్లో ముక్తి లేదా అని. ముక్తి ఉన్నవాడు ఎప్పుడు ఒకతో ఆగడు. ముక్తిని కాంక్షించేవాడు ఒక చోట ఎన్నడు కాగడు. నిరంతర అన్వేషణ. జ్ఞానం నిత్య పరిమళం. జ్ఞానం నిత్య పరిమళం, నిత్య నూతనం. అది మన దాంట్లో వ్యక్తమైంది. ఇంకొకటి స్వామి, ఈ మధ్యలో నేను ఒక యూట్యూబ్ ఛానల్ చూశాను రీసెంట్గా. ఒక అమ్మాయి, ఆమె పేరు భవిత అని, ఆమె నేను నాగలోకానికి వెళ్ళొచ్చాను, ఆమెకు పుణ్యానికి వచ్చేసరికి పాము కుబుసం ఇడిచినట్టు శరీరంలో తన వన్నెపైన శరీరం మీద పెచ్చులుగా లేచి రావడం, ఒక కుబుసం టైప్గా రావడం అనేది జరుగుతుందంట. నిజంగా అట్లా నాగదేవతగా అమ్మాయి ఉంటుందా అసలు, లేకపోతే ఆమెకి ఏదన్నా మానసికంగా ఏదైనా ఇబ్బంది పడుతుందంటారు? అసలు ఉంటుందా అట్లా? నాగలోకానికి వెళ్ళొచ్చిన వాళ్ళకు కొన్ని అలవాట్లు ఉంటాయి. అలవాట్లలో ప్రథమ భూమిక మెయిన్ లక్షణం ఏంటంటే, ఇప్పుడు ఉండేటటువంటి వ్యావహారికమైనటువంటి ఫుడ్ వాళ్ళు తీసుకోరు. కేవలం పానీయములే సేవిస్తారు. అందులో కూడా పాలు, కొబ్బరి నీళ్ళు తప్ప ఏవి తాగరు. ఆమె ఏం తింటుందో ఒకసారి బాగా మనం రీసెర్చ్ చేయాలి. ఆమె తినేదాన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది పోయొచ్చిందా పోయొచ్చలేదా. మళ్ళీ ఆమెకు పున్నానికి ఏదో కుబుసం టైప్ వస్తుంది అది అని చెప్తాగా విన్నాను. అది రావచ్చు, తప్పేమని చెప్పండి. కొంతమందికి చర్మ వ్యాధులు వచ్చిన వాళ్ళు కూడా పొక్కులు లేచిపోతుంటారు. 100%. వై నాట్? ఎందుకు కాకూడదు చెప్పండి. ఇప్పుడు మనము ఒక చర్మ వ్యాధి నిపుణుడికి దగ్గరికి తీసుకెళ్ళాలి. ఆయన టెస్ట్ చేసిన తర్వాత
ఆయన యొక్క విజ్ఞాన విద్వత్తు ప్రకారంగా ఆయన చదివిన చదువు ప్రకారం అంత చిక్కకపోతే ఇట్స్ నాట్ ఏ స్కిన్ డిసీజ్ ఆయన డిక్లేర్ చేసిన తర్వాత మనం ఆల్టర్నేట్ ఆలోచన చేయాలి. ఇంకోటి గురుగారు, నాకు చాలా రోజుల కింద ఒక బ్రాహ్మణుడు నాగర్ కర్నూలు నుంచి మా బావగారు అక్కడికి వెళ్ళారు. ఫోన్లో మాట్లాడారు. ఏమంటే జ్యోతిష్యం గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే మా అక్క పిల్లలకు నేనే పేరు పెట్టాను. పెద్దోడి పేరు సిద్ధార్థనందన్, చిన్న పాప పేరు సృజన మహోదయ అని పెట్టాను. మీరే పెట్టారా? ఓ చాలా బాగుంది. పెడితే ఆయన ఏం చెప్పాడంటే మా బావకు ఫోన్ చేసి మాట్లాడించి ఏం స్వామి ఏంటంటే ఇద్దరికి రాక్షస గణం వచ్చే పేర్లు పెట్టారు మీరిద్దరు, సాక్షరంతో పేరు పెట్టద్దు అని చెప్పాడు. నేనని చెప్పాను అట్లని కాదు స్వామి, ఇప్పుడు సీతాదేవి అమ్మవారు ఉన్నారు కదా, ఆమె రాక్షస గణంతోనే ఉంది పేరు, అదే ఉంది కదా అంటే ఆమె అందుకే అడవుల పాలయ్యింది అని అన్నాడు. అని చెప్తే నేను అన్నాను అట్లాంటి కాదు, ఆమె అందుకే ఇప్పుడు ఆదిపరాశక్తి అయ్యి ఓ మహాలక్ష్మీదేవి అవతార స్వరూపిణిగా మనం అందరం కొలబడుతున్నాం కదా అంటున్నారు. అంటే బ్రాహ్మణుడు ఇలాంటి మూఢనమ్మకాలకు తీసుకెళ్ళి పూజల పేరిట వ్యాపారం చేస్తున్నారు కదా, ఇది వాస్తవం కాదంటారా? అక్షరాల వాస్తవమే. ఈరోజు శాస్త్రాన్ని పాశవికంగా ప్రశ్నిస్తున్నటువంటి వాళ్ళకి చాయిస్ ఇచ్చింది కూడా బ్రాహ్మణులే. ఇంకోటి రెండవది ఏంటంటే శాస్త్రానికి ప్రాణం పోసి శాస్త్రం నిలబడిందంటే కూడా కారణం బ్రాహ్మణులే. ఇందులో రెండు వర్గాలు ఉన్నాయి. సర్వమానవాళికి శాస్త్రం దూరం అయింది, దానికి గల కారణం బ్రాహ్మణులే. అందరికీ శాస్త్రం ఇంతో అంతో అందుతుందంటే కారణం బ్రాహ్మణులే. ఇప్పుడు ఎవరును మనం కరెక్ట్ అనికే రాదు, తప్పనికే రాదు. జ్యోతిష్యాన్ని చూసి ఈనాడు వెక్కిలించి నవ్వుతున్నారు, జ్యోతిష్యాన్ని అపహాస్యం చేస్తున్నారంటే కారణం కూడా బ్రాహ్మణులే. స్వలాభం కొరకు లేనిపోయిన ప్రిడిక్షన్స్ చెప్పడం, ఇప్పుడు సాక్షరంతో పేరు పెట్టడంలో చాలా అద్భుతం ఉంది. నేను చెప్తాను దాన్ని. సాక్షరంతో పేరు పెట్టే వాళ్ళకు అపమృత్యు బాధలు ఉండవు. ఆయన జాతకం లేదని ఒక గండం సంభవించాల్సిన తొలగిపోతుంది తప్ప జరగదు. గొడ్డలతోనే పోయేది గోరుతోనే పోతుంది. కలిసి రావడం కలిసి రాకపోవడం అన్న మాట పక్కన పెడితే ఆయన దేంట్లో సేఫ్ అవుతున్నాడు, దేనివల్ల ఆయన గొప్పగా అవుతున్నాడు అన్నది ఇంపార్టెంట్. చూడండి, జ్యోతిష విజ్ఞానం ప్రకారంగా రాశి సముదాయ శక్తిని రాశి గణచక్రాన్ని బట్టి పేరు పెట్టాలి, ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్, రాశి సముదాయ శక్తికి ఆయనకు అనుసంధానం కాకపోతే నక్షత్ర బలం పట్టాలి. ఇవి రెండు కాకపోతే లగ్నం యొక్క పాద లక్షణాన్ని బట్టి, లగ్నానికి కొన్ని పాదాలు ఉంటాయి, పాద లక్షణాన్ని బట్టి కూడా మనం నేమ్ డిక్లేర్ చేయొచ్చు. నాకు అమ్మ కొంచెం జ్ఞానం ఇచ్చింది కాబట్టి చెప్తున్నా స్వామి. ఇక్కడ నాతోటి ఉపదేశం తీసుకున్న నా పిల్లలకు అందరికి నేనే పేర్లు పెడతా. వాళ్ళు ఎవరి దగ్గరకు పోరు, ఏ మంచి చెడులున్నా నన్నే అడుగుతారు కాబట్టి అందరికి పేర్లు పెట్టాను. అందరూ ఆయురారోగ్యాలతోనే ఉన్నారు, చల్లగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. మరి బ్రాహ్మణులు ఇలా చేయడం మీరు ఎట్లా తప్పు. శాస్త్ర ధిక్కారం చేసి శాస్త్ర నింద చేసిన వాళ్లకు తగు శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. అందుకు షరతులు కూడా అనుభవించాల్సి ఉంది, అనుభవిస్తున్నారు కూడా. గురుగారు, ఇప్పుడు చాలామంది ఎవరికి వారు శ్రీ వైష్ణవం అని, శాక్తేయం అని, గానాధిపత్యం అని, కౌమారం అని, రకరకాలుగా శైవం అని రకరకాలుగా పూజిస్తున్నారు కదా. రకరకాల పీఠాలు కూడా ఉన్నాయి మన భారతదేశంలో. వేరే అన్య మతాలను ఎవరైతే చూస్తామో వాళ్ళు ఒక మన రాష్ట్రాన్ని కావచ్చు, మన దేశాన్ని కావచ్చు, ఒక బాస్గా పెట్టుకుంటారు. మీ అందరికి కూడా, మీలాంటి పీఠాలు నడిపించేటోళ్ళు, ఆశ్రమాలు నడిపించేటోళ్ళకు కూడా మీ అందరూ కూడా ఒక హిందూ సనాతన ధర్మంలో ఎవరన్నా ఒక్కళ్ళని బాస్ అంటే ఒక గౌరవంగా చూసేటువంటి వ్యక్తిని ఉన్నతంగా పెట్టుకుంటే వాళ్ళందరి ద్వారా హిందూ ధర్మ ఒక్క వ్యక్తి ద్వారా హిందూ ధర్మాన్ని నడిపిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. మీరేమంటారు దానికి? 100% స్వాగతిస్తాను. నేను సమ్మతిస్తాను. చాలాసార్లు చెప్పాను. నేను భారతదేశాన్ని ఇప్పుడు ఉండేటటువంటి యుగ ధర్మాన్ని అనుసరించి చూస్తే ఇప్పుడు ఉండేటటువంటి పీఠ పరంపరలు అందరికన్నా గొప్పగా పరిగణించాల్సి వస్తే జగద్గురు శంకరాచార్య పరంపరను నేను స్వాగతిస్తాను. సదా వేద పరిభవమును వేద రక్షణను చేస్తూ వేదోక్త ధర్మాన్ని ఇప్పటికీ యథాతథముగా ప్రవేశపెడుతున్నటువంటి ఏకైక సాంప్రదాయం అదొకటే. ఏమాత్రం ప్రక్షిప్తాలు లేకుండా, వెంట్రుక ప్రమాణం అంతా కూడా దోషం లేకుండా వేదాత్మ ధర్మాన్ని కాపాడుతున్న వాళ్ళు వాళ్ళే. వేదానికి అమృతాన్ని ఆజ్యం పోస్తున్న వాళ్ళు వాళ్ళే. జగద్గురు ఆమ్నాయ పీఠాలకు అందరూ కట్టుబడి ఉండి వాళ్ళ ఆదేశానుసారంగా నడిస్తే భారతదేశం సుసస్యశ్యామలం అవుతుంది. సుసస్యశ్యామలం, ఉత్త సస్యశ్యామలం కాదు, సుసస్యశ్యామలం అవుతుంది. ఇది నా వ్యక్తిగతంగా నా అభిప్రాయం. మరి ఎవరైనా ఒక నిర్ణయం తీసుకొని ముందుకు నడిపించవచ్చు కదా అంటారు కదా. నేనా మీరని కాదు, మీ ఇలాంటి వ్యక్తులు ఎవరైనా. నేను ఆల్రెడీ కెమెరా ముందు చెప్తున్నాను కదా, నేను స్వాగతిస్తానని.
శంకరాచార్య పరంపర వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా నేను సమ్మతిస్తాను, వాళ్ళు ఏం చెప్పినా నేను స్వాగతిస్తాను. నా వరకు వేరే వాళ్ళు అంగీకరిస్తారా లేరా ఆ మాట పక్కన పెడదాం. ఇప్పుడు చూడండి, కర్ణాటక మొత్తం బసవేశ్వర సాంప్రదాయం బాగా నడుస్తుంది. లింగాయత్ కానీ వీరశైవులు వీళ్ళందరూ కూడా వాళ్ళలో కూడా కొందరికి పొంతన లేదు. వాళ్ళు వీళ్ళని అంగీకరించరు, ఒప్పుకోరు. ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పినట్టు శ్రీ వైష్ణవ పరంపరలు కూడా కొంతమందికి పొంతనలు ఉన్నాయి. వైకానాసులు వేరున్నారు, వైష్ణవులు వేరున్నారు. వీళ్ళు వాళ్ళకు పొంతన లేదు, వాళ్ళు వీళ్ళని అంగీకరించరు. ఉత్తర భారతదేశానికి వెళ్తే అఘోర పంత్ అని, నాగాసు పంత్ అని రకరకాలుగా ఉన్నాయి. వాళ్ళు వీళ్ళని అంగీకరించరు. కానీ సమాజాన్ని సుస్థిరమైనటువంటి స్థానంలో నడుపుతూ సమాజం యొక్క శ్రేష్టత్వం హితము కోరే వాళ్ళు ఉంటే, మీరు అన్నట్టు ఒకరిని అనుసరించాల్సి వస్తే వీరిని అనుసరిస్తే శ్రేష్టం. పీఠాల గురించి వచ్చింది కాబట్టి కంటిన్యూషన్. ఇప్పుడు ఆదిశంకరాచార్యులు 4 పీఠాలు స్థాపించారు. ఇప్పుడు 4 పీఠాలకు ఒక పీఠాధిపతులు కూడా ఉన్నారు కదా. ఇప్పుడు మీరు ఉన్నారు కదండి, మీలాంటి వ్యక్తులు చాలామంది సొంతంగా పీఠాలు పెట్టుకుంటున్నారు కదా. ఒక పరంపరలో ఉన్న పీఠాన్ని నడిపించాలని చెప్పారు మీరు. వాళ్ళు ఆశ్రయిస్తున్నారు, ఒక ఎంటిక ప్రమాణం కూడా తీసిపోవడానికి లేదు, వాళ్ళ అనుసరణీయంగా ఉంది వాళ్ళ భక్తి అంటున్నారు. కాబట్టి మీరు అంటున్నా, మీరు ఇప్పుడు పీఠం పెట్టుకున్నట్టేనా? కనిపిస్తుంది కదా. ఎట్లా పెట్టుకుంటారండి మీరు సొంతంగా? మా గురువు మాకు యోగ పట్టా ఇస్తాడు. మంత్రం ఇచ్చేటప్పుడే మా గురువు చెప్తాడు. నా హిస్టరీ చెప్తాను ఇందులో. మీరన్నమాట సత్యమే, జగత్ ప్రసిద్ధం నువ్వు చెప్పింది. ఎందుకంటే పుట్టగొడుగులాగా పీఠాలు పుడుతున్నాయి. పుట్టగొడుగు కూడా దొరకట్లా. బాగా మొన్న వెతికాను, ఒక ఆయనకు ఆయుర్వేదంగా మంద అవసరం ఉందంటే దొరకలా. 2 రోజులు తిరిగారు మా పిల్లలు. అప్పుడు వర్షం పడిందంటే పెంట కుప్పల మీద మొలుస్తుండే, ఇప్పుడు మొలవకొచ్చినాయి. అదేంత దౌర్భాగ్యం. అంతకు 2 ఎక్కువగా పీఠాలు పుడుతున్నాయి. అక్షర సత్యం ఇది. అయితే ఇక్కడ గురువు అనేవాడు ఎవరైతే ఉంటారో ఆ గురువు యొక్క జ్ఞానాన్ని శిష్యుడు తీసుకున్నప్పుడు అందుకు గురువు ప్రసన్నుడై, నీవు శిష్య పరమాణువుగా యోగ్యుడవే, నీవు కంప్లీట్గా క్వాలిఫైడ్ అయినావు, నీవు స్వతంత్రంగా ఒక పీఠ పరంపరను నడుపుకునడానికి నేను అధికారం ఇస్తున్నాను అని యోగ పట్ట ఇస్తాడు ఆయన. ఆయన డిక్లేర్ చేస్తే తప్ప పీఠ పరంపర నడవదు, నడపకూడదు. మా గురువు ఇచ్చాడు, నేను ఇక్కడికి వచ్చాను. 6 నెలలు ఏడిసిన స్వామి, నేను నీ పాదాలు విడిచిపోను, రోజు నీ కాలు కడుక్కొని తాత నెత్తిమీన పోసుకుంటా, నీకు ఏం చేయమంటే చేస్తా అన్న. మెడబట్టి దొబ్బిండు నన్ను బిజ్జారంకి. ఈపు నా అమ్మ ఉంది. అక్షర సత్యం ఇది. నా గురువు అంటే చాలా ఇష్టం. నాకు గురువుతోనే నా జీవితం అంతా అంతమైపోవాలని కోరిక ఉండే. గురువు అంటే ప్రత్యక్ష దైవం. గురువు యొక్క మూలం ఇంకెవరకు దొరికిలేదు. నేను ఆ సత్యం తెలుసుకున్నాను కాబట్టి మా గురువు అంటే నాకు చనపానం. నేను ఇక్కడికి వచ్చేది నాకు ఇష్టమే లేదు అసలు. మా గురువు అధికారికంగా ధృవీకరించి నాకు పట్టా ఇచ్చిండు కాబట్టి బిజ్జారంకి వచ్చిన ఒక గుడిసేసుకున్న, ఇది పీఠం కాదు. ఇప్పుడు ఒక పీఠంగా పరిణమిల్లింది. ఇంకొక మీకు విచిత్రం చెప్పాల్సి వస్తే చూడండి, ప్రపంచంలో ఏ పీఠాధిపతి, మఠాధిపతి, ఏ సాధు, సంతు, మహంతు, గురువు, యోగి ఎవరైనానూ పర్వాలేదు, ఏం చేస్తారండి వాళ్ళు? ఎవరో శిల్పాచార్యునికి డబ్బులు ఇస్తారు, వాడు ఒళ్ళు ఊనం చేసుకొని విగ్రహం చెక్కుతాడు, లింగు అంటూ తెచ్చుకొచ్చుకుంటారు. ఆ శిల్పం చెక్కించడానికి డబ్బులు వేరే వాళ్ళు ఇస్తారు, వీళ్ళేం కష్టం చేసి కూలి చేసి తీసుకురారు. చెక్కిన వాళ్ళు వేరు, అందుకు డబ్బు ఇచ్చిన వాళ్ళు వేరు, విగ్రహం తెచ్చే వాళ్ళు వేరు, ట్రాన్స్పోర్టర్స్. తెచ్చిన తర్వాత శాస్త్రోక్తంగా మంత్రాలు చదివి ప్రాణ ప్రతిష్ఠ చేసేది బ్రాహ్మణులు. వీళ్ళు ఏం చేస్తారండి? నా జీవితంలో జరగల. 18 రోజులు కష్టపడ్డానండి. నా స్వతంత్రమైన శ్రమ ఉంది ఇక్కడ. ఇది పీఠం కాదన్నవాడు పాపి. ఇక్కడ ఏమీ లేదు. ప్రతిదీ నా శారీరకమైనటువంటి విద్వత్తుతో, నా యొక్క శారీరక శ్రమతో నిర్మాణమైంది క్షేత్రం. ఈ రుద్రశూల నిర్మాణం కొరకు కుంభకోణం పోతే ఎవడు దేకలే. మేము చేయమన్నారు డైరెక్ట్. వాళ్ళని అడుక్కొని లాలించి బుజ్జగించి, మీకేం కాదండి, నా తపస్సును అడ్డం పెడతా, మీకేం జరగదు, నేనున్నానని భరోసా ఇస్తే ఒక పుణ్యాత్ముడు ముందుకొచ్చి చేశాడు దాన్ని. దాన్ని దర్శించడానికి 6 నెలల సమయం పట్టింది. అమ్మవారిని స్థాపన చేయడానికి, అమ్మవారి యొక్క మూలాలను విశ్లేషించడానికి 7.5 సమయం పట్టింది తపస్సు. ఇప్పుడు మీరే ప్రతిష్ట చేశారండి అమ్మవారిని? అమ్మని అడుగు. అట్లా కాదు, మీరే చేశారా లేకపోతే? నేనే చేసిన. మళ్ళీ ఎవరు చేస్తారు? ఎవరికి తెలియదా? ఆచార్యులతో పోయి చేయండి అయ్యా అంటే ఎట్లా చేస్తారు? మనుతో ఇవ్వడం చేస్తాడా? మనుతో ముక్కు ముఖం ఏదైనా వస్తుందా? శివలింగ ఆకృతిగా చేయవచ్చు, కానీ మిగతా దేవుడు చేస్తారా? తప్పదని చెప్పి నాకు నేనే చేసుకున్నాను. మరేం చేస్తాం? ఇప్పుడు నేను అడిగిపోయే క్వశ్చన్ కూడా చాలాసార్లు అడిగారు వేరే యూట్యూబర్లు. ఒకటి చిన్నది,
అమ్మవారికి జంతు బలి ఇస్తుంటారు కదండి, అసలు శాకాహారం పెట్టొచ్చా అమ్మవారికి? ఈ మాంసాహారంతో పెడితే మన కోరికలు ఎక్కువ తీరుతాయని జంతు బలి ఇస్తారా? ఇది ఒక ఆచారంగా వస్తున్నటువంటి వ్యవహారం అంటారా? ఇందులో చాలా అంతరార్థాలు ఉన్నాయండి. ఇది ఒక శాఖతో ఒక కోవతో మనం పరిగణలోకి తీసుకోవడానికి లేదు. ఇందులో ఎన్నో అసమానతలు ఉన్నాయి. మనిషి యొక్క లోపం కూడా తప్పితం కూడా ఉంది ఇక్కడ శాస్త్రాన్ని బాగా విశ్లేషణ చేసినటువంటి సిద్ధాంత లోపం ఉంది. ఆనాడు బ్రహ్మంగారు లాంటి వాళ్ళని కూడా నిందించినటువంటి సమాజంలో మనం ఉన్నాం. ఇప్పుడు అంతటి మహనీయులను నిందించినటువంటి సమాజంలో ఉన్నాము. అటువంటి వాళ్ళు ముందుకొచ్చి చెప్పినా కూడా మారలేని సమాజంది కూడా తప్పే. బ్రహ్మంగారు చెప్పారు, అంతటి మహనీయులు చెప్పంగా కూడా వినలేని సమాజంది తప్పే, ఆ సమాజాన్ని క్రమబద్ధీకరించి నడపలేని మహనీయులది కూడా తప్పే. ఇరు వర్గాలది తప్పు. ఈ ఇరు వర్గాలను పక్కన పెట్టి శాస్త్రం మనం ముందుకు తీసుకుంటే ప్రామాణికంగా శాస్త్రంలో ఎక్కడ కూడా జంతు బలికి మేకను, గొర్రెను, ఎద్దుని, ఆవును కోయమని లేదు. జంతు బలి ఉంది. జంతు బలి అనే ఆ సర్గకు, ఆ వాచకానికి ఉండే అర్థాలు వేరు. విపులీకరించి చెప్పేవాళ్ళు లేక అర్థం కాక దాన్ని వేరే విధంగా తీసుకువెళ్ళబడడం వల్లనే నీ అనర్థాలు జరిగినాయి. ఈ రోజు మీరు నన్ను ప్రశ్నిస్తున్నారు, ఇంతవరకు వచ్చింది అది. ఆ రోజే క్లారిటీ అయిపోయి, ఆ రోజే కంక్లూజన్ అయిపోయి ఉంటే ఈ రోజు ఈ ప్రశ్న వచ్చేది కాదు. బలి అనే దానికి అర్థం ఏంటంటే సమర్పణ. ఆత్మ సమర్పణ ఉంది, శారీరక సమర్పణ ఉంది. ఒక అఘోర చెయ్యిని పైకెత్తుకొని ఉన్నాడు 12 సంవత్సరాలు. చెయ్యి దించలా, పడుకున్నా, కూర్చున్నా, నా చెయ్యిని భగవంతునికి అర్పణం చేశానంటే బలిచ్చాను. దీని ఏ అవసరాలకు నేను వాడాను, నా శరీరందే కానీ దేవునికి ఇచ్చాను అన్నాడు ఒక ఆయన కాలుని ఇలాగే పెట్టుకున్నాడు 18 సంవత్సరాలు. దానికి చలనం లేదు, పడిపోయింది. నా కాలును భగవంతునికి అర్పణం చేసిన అన్నాడు. అంతవరకు ఎందుకు? నీ ముందున్న ఈ తాపసి నా యొక్క జటలను త్యాగం చేశాను అమ్మవారికి. 6 నెలలకో 3 నెలలకు ఒకసారి క్షవరం చేసుకుంటాను కానీ సిగను కట్ చేయను. నేను ఆశ్రమ ధర్మాన్ని స్వీకరించినప్పటి నుంచి ఇప్పటి వరకు సిగ కట్ చేయాల, జడలు కట్టేసినాయి, భరిస్తున్నా కానీ తీయట్లా. ఇది ఒక విధమైన బలే. స్వామి, ఇంకొకటి, మీరు ఎంగుగా ఉన్నారు కదా? ఎంగుగున్నానా? ముసలిగా అనుకుంటుంటే లేదు, మీరు యువతగానే. తెల్లెంట్రీలు వచ్చినాయి చూడు. తెల్లెంట్రికలు మాకు కూడా వచ్చినాయి. మరి ముసలిగైనట్లేనే కదా? అట్లనే ఏం లేదు కానీ అసలు చిన్న పిల్లలకు కూడా వస్తుంది. కానీ మీకు మామూలుగా కామ కోరికలు రావంటారా అసలు? సర్వసామాన్యం అది. యుగ ధర్మాన్ని అనుసరించి, ఇప్పుడున్న కాలాన్ని అనుసరించి అందరికీ సర్వసమాజం అది. దీంట్లో ప్రత్యేకత ఏం లేదు, అందరికి వస్తుంటాయి. మరి దాన్ని ఎట్లా మీరు ఓవర్కమ్ చేస్తారు? మా టెక్నిక్స్ మాకు ఉంటాయి. ఇప్పుడు సర్వసామాన్యంగా 3 పూటలు సృష్టిక తిందామని జఠరాగ్ని ప్రేరేపితం అవుతూ ఉంటుంది. అట్లని తింటామా? అట్లని తింటామా? రోజుకి ఎన్నిసార్లు తింటారండి? ఏకభుక్తం. మా ఆశ్రమ ధర్మమే అది. నువ్వు అడిగావు చూసావు మొదట్లో, ఏకవస్త్రం, ఏకభుక్తం, ఏకశయనగతి. ఏకశయనగతి అంటే ఒక చోటే పడుకోవాలా? ఒకరే పడుకోవాలి. ఓహో. మోటుగా చెప్పాలంటే కంచంలో పొత్తు, మంచంలో పొత్తు ఉండదు. మంచం పొత్తు అంటే భార్యతో రమించి సంతానాన్ని బయటికి తీయడం. మళ్ళీ మంచం పొత్తు అంటే నానా రకాలుగా అర్థం చేసుకుంటుంటారు. కంచం పొత్తు అంటే తను సంపాదించింది వారసత్వానికి ధారబోయకుండా ఉండుట, లోక కళ్యాణంకే. నా తర్వాత ఇంకో ఎవరైనా ఉత్తరాధికారి వస్తాడు, దీన్ని నడుపుతాడు. ఆయన కూడా చతుర్వేద అధ్యయన పారంగతుడు అయి ఉంటే, లేకపోతే ఏ ట్రస్ట్లో నడిపిస్తుంది. మీరు చతుర్వేదాలు చదివారండి? లేదండి. అయ్యో, చతుర్వేదాలు చదివితే నేను ఉంటానా? శ్రీరామ, 42 సంవత్సరాలు పడుతుందండి వేదాన్ని కంప్లీట్గా అధ్యయనం చేయడానికి. వేదం అంటే ఆషమాషే కాదు. ఈ భూమి అంతమైపోయే వరకు కూడా వేదాన్ని సమున్నతంగా విశ్లేషించిన వాళ్ళు ఎవరు లేరండి. ఉన్నారు ఒక మహనీయుడు, ఆయన ఇప్పుడు లేడు. ఆయన స్వర్గస్థులు అయిపోయారు 1952వ సంవత్సరం. నెల్లూరు వాసి, ఆయన పేరు ఏదో ఉంది, బ్రాహ్మణ్. గురుగారు, ఇప్పుడున్న సమాజంలో ఎక్కువ మట్టుకు వ్యాధులు వస్తున్నాయి కదా. ఒకప్పుడు 30-40 సంవత్సరాలకి మీరు కామ కోరికల గురించి అడిగారు, ఇంకా కంప్లీట్ చేయాలా? మీరు అక్కడికే మీరు చెప్పారు కదండి ఇంతకుముందు. లేదు, అందరు స్వామీజీలకు వస్తాయి కానీ మీరు ఒక పాయింట్ సెక్సువల్ ఫీలింగ్స్ ఎవ్రీ పర్సన్స్ కి వస్తాయండి. ఎందుకురా? ఉప్పు కారం తిన్నాడంటే ఉప్పుకుండే నిర్వచనం, కారం పొడికుండే నిర్వచనం గనక మనం చూసుకుంటే, వాటి ఉద్భవన భూమికి భగవంతుడు ఎందుకు పరిచయం చేశాడు, మానవాళి దాన్ని తినడానికి ఎందుకు తీసుకున్నారు, మనం తినేటటువంటి ఫుడ్లో మనకు అన్ని గుణగణాలని ప్రేరేపితం అవుతాయండి. అవతలి సాధువు ఉప్పు కారం తింటున్నాడా లేదా? తింటున్నాడంటే వస్తాయి, అందరికీ వస్తాయి. వాళ్ళ టెక్నిక్స్ అనుసరించి వాళ్ళు కొంత యోగ బలంతో నియంత్రించుకుంటారు, మంత్రశక్తితో నియంత్రించుకుంటారు, దేవత ప్రేరేపితంతో కూడా నియంత్రణకు వస్తాయి. మీ జ్ఞానాన్ని మా మీద రుద్దకండి. ఒక క్వశ్చన్ ఇది అడగొచ్చు. మీ జ్ఞానం ఏంటి? ఒక స్త్రీకి కానీ ఒక పురుషుడు కానీ సెక్సువల్ ఫీలింగ్స్ వస్తే ఇంకొక వ్యక్తిని ఆశ్రయించాలి,
లింగ ధర్మాన్ని అనుసరించి స్త్రీ కొరిస్తే పురుషుని ఆశ్రయించాలి, పురుషునికి వస్తే స్త్రీని ఆశ్రయించాలి, వాళ్ళ సుఖపడాలి, కోరిక తీర్చుకోవాలి. లేదు ఆ పూటకి ఎవరు దొరకలేదంటే ఇంకొక అన్యమైన మార్గాలతో వాళ్ళు తృప్తి పడుతుంటారు. స్వామీజీలు కూడా ఇలాగే ఉంటారేమో అన్నట్టుగా అడుగుతున్నావు కదా, పాపం తగులుతుంది. అట్లా కాదు స్వామి. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, సత్య సనాతన ధర్మం ప్రకారంగా నేను నా వీడియోలు నువ్వు 100 వీడియోలు చూడు, వీర్య ధర్మం గురించి ఎక్కువ వాగుతుంటాను నేను. నాకు కామెంట్లు కూడా చాలా వచ్చినాయి, ఈ స్వామి నోరు తెరిస్తే వీర్య ధర్మం అంటాడేంటి అని. చెప్పాల్సిందే, ఈ రోజు సభ్య సమాజం సర్వనాశనం అవుతుందంటే కారణం అదే. వీర్యం బ్రహ్మ ప్రోక్తం, వీర్యం బ్రహ్మస్వరూపం. దాన్ని నియంత్రించలేని పురుషుడు ఏ విద్యకు పనికిరాడు, ఏ అధ్యయనానికి పనికిరాడు, ఏ పూజకు పనికిరాడు. పూజకు పనికిరాని పువ్వెంతో వాడంతే. వీర్యానికి అంత పాత్రత, అంత ధర్మం. నాకు తెలిసి ఎందుకు తప్పు చేస్తాం మేము? తెలిసిన వాడు ఎవడు తప్పు చేయడు, తెలియని వాళ్ళు చేస్తారు. గురుగారు, కామం గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి స్వామీజీలకు అసలు స్ఖలితం అవుతుందా లేదా? వీర్యం స్ఖలితం అవుతుందా లేదా? అవుతుంది. అయితే మీరు ఎట్లా దాన్ని కంట్రోల్ చేసుకుంటారు? నేనా అందరూ ఎవరైనా సరే, మీరు స్వామీజీ రూపకంలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాం. సంతోషం. ఇప్పుడు యావత్ సాధు లోకానంతా నా మీనేసుకొని చెప్తా. అందరిలో నేను, నాలో అందరిని పోల్చుకొని చెప్తా. మీరు కూడా ఒక హిందూ సనాతన ధర్మాన్ని పాటిస్తారు. అదేనండి, అందరినీ నా భుజాల మీద వేసుకుంటా అంటున్నా. ఇక్కడ యోగ మూలములు, యోగ అనుసంధాన కర్తృత్వం తెలిసిన యోగుల యొక్క స్థితి వేరండి. వాళ్ళు వారి యొక్క రేతస్సును, వాళ్ళు తినేటటువంటి అంత అన్నమైన ఒక కప్పు టీ వలనన్న శారీరక రుగ్మతలతోటి వీర్యం ఉత్పన్నం అవడం ధర్మమే. పంచభూతాలను ఆస్వాదిస్తున్నాడంటే ఒక గ్లాస్ నీళ్ళు తాగినా దానికి తగిన రేతస్సు ఉత్పన్నం అవుతుంది. అయిన రేతస్సును వాళ్ళు ఒక విధమైనటువంటి యోగ శక్తితోటి ట్రావెల్ చేస్తారు. అది లోపలనే, బహిరంగంగా స్ఖలితం చేయరు వాళ్ళు. అంతర్గతంగా మూలాధార చక్రమునందు స్రవించబడ్డటువంటి జీవుణ్ణి సహస్రారమునందు కలపడానికి తగు ముద్రా భంగిమలతోటి లయం చేస్తారు. అది స్ఖలితమే. బహిరంగంగా స్ఖలించుకునే వాళ్ళు కూడా ఉంటారండి, వాళ్ళ గురించి మనకెందుకు పాపం. వాళ్ళ యొక్క సృష్టి ధర్మం కదండి. వినండి, వాళ్ళ తెలివిని బట్టి వాళ్ళకు ఉండేటటువంటి నైపుణ్యశీలతను అనుసరించి వాళ్ళు చేసుకోవచ్చు, కాదనే తప్పు లేదు. కానీ సాధకుడి యొక్క స్థితి ఏంటంటే, మంత్రశాస్త్రాల ప్రకారంగా వీర్యపు చుక్క నేలన పడితే ఒక పాపం, వీర్యపు చుక్క ఇటువంటి గుడ్డల మీద పడితే ఒక పాపం, వీర్యపు చుక్క ఆకుల మీద, పువ్వుల మీద, రెళ్ల మీద, గడ్డి మీద పడితే ఒక పాపం. ఆ వీర్యాన్ని ఏ స్థితితో, ఏ సమయమునందు, ఏ ఆవరణం లోపల, ఏ ప్రదేశమునందు పడించావన్న దాన్ని బట్టే సాధకుడికి పాపము సంక్రమిస్తూ ఉంటుంది. ఆయుక్షీణం, తపస్సు నశించిపోతుంది, మంత్రానికి పట్టు తగ్గుతుంది, యోగ బలం కూడా తగ్గుతుంది. నీకు నాకు తేడా ఉండదు. దీంట్లో టెక్నిక్స్ కూడా ఉన్నాయి. మళ్ళీ విచిత్ర వీరుని యొక్క గాథను చదివితే దేవి భాగవతంలో నీకు చక్కగా అర్థమైపోతుంది వీర్యానికి ఎంత పాత్రత యోగులు ఇస్తారు అని. చూడండి, మాత్రలు వాడే కోణం నీకు ఎలా ఉంటుంది. వైజ్ఞానికమైన మూలాలు తెలిసి వైద్య రంగంలో ప్రావీణుడైనటువంటి డాక్టర్ ఒక రకంగా మాత్రలు వేసుకుంటాడు. పల్లెటూళ్ళలో చాలా మంది మాత్ర గోలు వేసుకున్న తర్వాత టీ తాగుతారు, కానీ డాక్టర్స్ దాన్ని వ్యతిరేకిస్తారు. కెఫిన్ అనేది మెడిసినల్ ఇంపాక్ట్ ని హరించి వేస్తుంది. కాబట్టి ఔషధం సేవించిన తర్వాత కొన్ని తినొచ్చు, కొన్ని తినకూడదని మనకు డాక్టర్లు సూచిస్తారు. అది తెలిసిన డాక్టర్ పాటిస్తాడు, తెలియని వాళ్ళు. అలాగే స్వామీజీలు కూడా వాళ్ళకు ఉండేటటువంటి శారీరక రుగ్మతలను అనుసరించి కంట్రోల్ చేసుకోలేక తప్పుడు పనులు చేసిన వాళ్ళు ఉన్నారు, స్ఖలించుకున్న వాళ్ళు ఉన్నారు, పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ఇంకేదో చేసుకున్న వాళ్ళు ఉన్నారు. తెలిసిన వాడు ఎప్పుడు తప్పు చేయడు, ఇది సత్యం. అందరిని ఒకటే గుంపులో గుట్టి గోయిందనకు. ఇప్పుడు మాలాంటి యువత ఉన్నారు కదా స్వామి, వాళ్ళకి ఏమైనా చిట్కాస్ చెప్తారా ఈ కామానికి లోన్ కాకుండా? జగన్మాత యొక్క యోని కుబ్జాన్ని అనుసరించి, శ్రీ విద్య సాంప్రదాయం, శ్రీతంత్ర విధిని అనుసరించి గనక, దేవి తత్వ విధిని అనుసరించి చెప్పాల్సి వస్తే, పురుషుడి యొక్క అంగము నుండి జాలువారిన వీర్యపు చుక్క యోని మీదనే పడాలి, ఇంకెక్కడ పడకూడదు. సృష్టి ధర్మం అది. ఏ బ్రహ్మ విద్య, ఆత్మ విద్య, శ్రీ విద్య. అలా పాటించిన వాడు ఎన్నటికన్నా తరిస్తాడు, పూజలు చేయకపోయినా. గురుగారు, ఇప్పుడున్న సమాజంలో అనేక వ్యాధులు వస్తున్నాయి కదా. ఒక 20-30 సంవత్సరాల కింద అందరు బాగానే ఉండేవారు, ఇప్పుడు తినే తిండి వలన దేని రూపకంలో వస్తున్నాయి కదా. ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అంటే సభ్య సమాజానికి మీరు ఇచ్చేటువంటి సూచన ఏమంటారు? మీరు అంటున్న సైన్స్ అంతా పక్కకోవాలి, ఈ టెక్నాలజీ అంతా మూతపడిపోవాలి. అలా ఏం చేయమంటారు? వాడేటంతా వాడాలి, ఎక్కువ వాడకూడదు. దాన్ని దీనికి అన్లిమిటెడ్ అయిపోయింది ఇప్పుడు. దీన్ని వాడదాం, మనం ఉపయోగించుకుందాము. ఈ టెక్నాలజీని క్రమబద్ధీకరించి వాడగలిగితే జీవుడు సస్యశ్యామలంగా భావితరాలకు మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ను,
మంచి పర్యావరణ సమతుల్యతలను ప్రసాదించగలడు, మంచి గాలిని పీల్చడానికి యోగ్యతనివ్వగలడు. లేకపోతే దుర్లభం, అది జరగని పని. చూడండి, వాటర్ హీటర్స్ ఉన్నాయి కదా, గీజర్లని, వాటర్ హీటర్స్ అని, అండ్ సెకండ్ ఏసీ, ఇళ్లలో ఉండే ఏసీస్, వీటిని మానవుడు విచ్చలవిడిగా వాడేస్తున్నాడు. దీనివల్ల శరీరానికి ఎన్ని అనర్థాలు జరగాలి అన్ని అనర్థాలు జరుగుతున్నాయి. స్వాహ. ఇవంతా దీనికి పురుడు పోసింది మీ టెక్నాలజీ. నేను టెక్నాలజీ తప్పనట్లా, మళ్ళీ తప్పర్థం చేసుకోవద్దు దయచేసి. టెక్నాలజీ లేకపోతే మీరు లేరు కదా, స్టూడియో వీడియో టెక్నాలజీ మన మరణ శాసనం అవుతుంది నాన్న. టెక్నాలజీ లాస్ట్ మరణ శాసనం. చూస్తూ ఉండండి మీరు. మనకు సనాతన ధర్మంలో ధర్మసింధువులు ఏం చెప్పారో తెలుసా? దేన్నే గాని అతిక్రమించి వాడవలదు, క్రమబద్ధీకరించుకొని వాడు. అది దీనికి కూడా వర్తిస్తుంది, దీనికి కూడా వర్తిస్తుంది అది. మా గురుగారు చెప్తారు, ఏదైనా లిమిట్ గా తీసుకోలేదు, శాస్త్రమైన టెక్నాలజీ 100%. వారికి నా జోహార్లు. ఇక ఈ గురుగారే చెప్తారు సారా. ఓ ధన్యవాదాలు. వాస్తవం ఇది. కంపల్సరీ లిమిట్ గానే తీసుకోవాలి దేనే కానీ, అతిక్రమిస్తే అనర్థమే. గురుగారు, ఇప్పుడు దేవుడికి మొక్కులు మొక్కుతుంటారు కదండి. నీకు స్వామి నాకు ఇదైతే నీకు ఇది చేస్తా, నాకు ఒక కొడుకు పుడితే నీకు ఒక గంట కడతా, నాకు ఇదైతే నీకు మునిపిస్తా అంటారు. నిజంగా మొక్కులు తీరుస్తారు అనుకుందాం, అమ్మవారు కావచ్చు, గుడిలో శ్రీకృష్ణులు ఎవరన్నా కావచ్చు. దేవునికి ఇది ఇస్తే అదవుతుంది, అది ఇస్తే ఇదవుతుంది అంటే అదొక వ్యాపారమే కదంటారా? వ్యాపారకంగా మనం చూడకూడదు, చూడవచ్చు కూడా. చూడకూడదు అన్నది ఎవరికి వస్తుంది? యోగులకు వస్తుంది. మేము ఒక అతీతమైన జ్ఞాన సంపన్న స్థితిలో ఉంటాం కాబట్టి మాకు అవన్నీ చెల్లవు, మేము కొట్టిపాడేస్తుంటాం. భక్తికి ఎలా నిర్వచనం అవుతాయి? ఇది భక్తి కాదు కదా, భగవంతునికి దాస్యం చేసి భగవంతునికి శరణాగతి చేసే పద్ధతి ఇది కాదు కదా నేమంటాం. మీరు అనకూడదు. మీకు అది వ్యాపారకంగా అయినా కూడా దాన్ని ఆమోదంగానే ప్రవేశపెట్టాలి. ఎలాగంటావా? ఇక్కడ చూడు, ఏ కారణంగా ఎవరిని ఆశ్రయించరు, ఏదో ఒక కారణం ఉండాలి, తప్పదు. ఇప్పుడు నేను సర్వసంగ పరిత్యాగిని అనగా సన్యాసిని, ఆత్మ సన్యాసిని, మళ్ళీ దండ సన్యాసిని కాదు. నేను ప్రతి వీడియోలో ఇది వాగుతుంటాను. అవతల వాళ్ళు పట్టేసుకుంటారు, సన్యాసి అంటావు, నీకు దండం లేదు కదా అంటారు డైరెక్ట్. శ్రీ విద్యలో ఇది ఒక తంతు, ఇది ఒక ట్రిక్ ఉంటుంది శ్రీ విద్యలో. ఆత్మ సన్యాస యోగం అనేది డిఫరెంట్. అది చాలా మందికి తెలియక ఇది ఎట్లుంటది అని మళ్ళీ క్వశ్చన్ మార్క్ చేస్తారు. తెలుసుకోవాలంటే నాతోనికి రారు, నేను చెప్తా. నేను సర్వసంగ పరిత్యాగిని. ఎవరికన్నా ఫ్రీగా నేను రెమెడీస్ ఇవ్వచ్చు, ఫ్రీగా బ్లెస్సింగ్ చేయొచ్చు, హీలింగ్ చేయొచ్చు, శక్తిపాతం చేయొచ్చు, మంత్రాలు ఇవ్వచ్చు. నాకు ఏ సుఖం లేదు కదా. కొంతమంది సిద్ధాంతులు భార్య పిల్లలు ఉండి అందరుండి నిరంతరము శాస్త్రాలను చదువుతూ తగు జ్ఞానాన్ని తీసుకొని ఎవరికి ఏం పెట్టాలి, ఏమి ఇవ్వాలి, ఏం చెప్పాలనే అన్వేషణలు ఉండే వాళ్లకు తప్పకుండా వాళ్ళ శ్రమకు తగినటువంటి రుజువుని ఇచ్చే వాళ్ళ చేత మనం రెమెడీస్ తీసుకోవాలి. మీ కొరకు వాళ్ళు శాస్త్రం మీద ఆధారపడి ఉంటారండి, మళ్ళీ వాళ్ళ కుటుంబం ఎలా గడవాలి చెప్పండి? ఇది ఆమోదమైందే. శాస్త్రానికి తగినటువంటి ధర్మాన్ని నువ్వు ఇచ్చే ఆ శాస్త్రం యొక్క జ్ఞానాన్ని రెమెడీస్ నువ్వు తీసుకొని ఇంటికి వస్తే అది కూడా నీకు ఫలిస్తుంది. తేరగ్గా వచ్చింది కానీ తీసుకొని వస్తే అది పనిచేయదు. ఇప్పుడు పీఠాలు పెట్టి వ్యాపారం చేయట్లేదు అంటారు. అటువంటి వాళ్ళను నీవు అడగొద్దు, నన్ను అడగొద్దు, కానీ గవర్నమెంట్ పట్టుకోవాలి. ఎండోన్మెంట్ వ్యవస్థను నిలబెట్టి దేవాలయాల దగ్గర గల్లలు తీసుకెళ్ళి, అంటే డబ్బులు తీసుకెళ్ళి ప్రభుత్వాలకు ఇచ్చేస్తున్నటువంటి గవర్నమెంట్ ఎక్కడ అన్యాయం జరుగుతుందో, ఎక్కడైతే కలుషితమైన జ్ఞానాన్ని ధారపోస్తున్నారో వాళ్ళని కూడా పట్టుకొని జైల్లో పడేయలే. ఇది గవర్నమెంట్ బాధ్యత. నేను మాట్లాడుకుంటే ఏం జరగదు. ఉప్పు రాదు, పప్పు రాదు, పుడుకూర కూడా రాదు మార్కెట్లో. జీవితాన్ని సంస్కరించుకోవాలంటే స్వామి, ఇప్పుడు మంత్రం, స్తోత్రం, పారాయణం, భజన ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ మూఢంగా చేస్తుంటారు. నేను రాధా మనోహర్ దాస్ గారితో ఒక ఇంటర్వ్యూ చేశాను గతంలో. చేసినప్పుడు ఆయన అదే గొల్లులో కొంతమంది మహిళలు వచ్చి లలితా స్తోత్రం చేస్తున్నారు. ఆయన మధ్యలో అడిగిన, ఏదైనా ఒక్క నామానికన్నా మీరు అర్థం చెప్తారా అని అడిగి, తెలియదు అంటే మీరు మొత్తం టేప్ రికార్డర్లే కానీ అదేదో చదువుతూ పోను దాని అంతర్లీనమైన అర్థం తెలుసుకోలేకపోతున్నారు కదా అంటున్నారు. కానీ ఇప్పుడు కేవలం ఇప్పుడు ఉన్నటువంటి కలియుగంలో కేవలం ఒక పారాయణ మాత్రమే చేస్తున్నారు, దాని అంతరార్థం ఏదో తెలుసుకుంటలేరు అసలు. పాయింట్ నెంబర్ 1. ఈ విషయము చూడండి, ప్రతిదానికి అర్థం అంతరార్థం తెలుసుకోవాలంటే స్వామీజీల జీవితమే అయిపోతుంది. మీరు అన్నారు మొదట్లో, మీరు వాస్తవంగా ఇది పీఠమేనా, మీరు పీఠాధిపతియా, ఏ ప్రమాణంతో పీఠం పెట్టారు, నువ్వు ఎలా పీఠాధిపతి అయ్యావు అని నీవు క్లియర్ అడగలే బెదుర్కొని.
తడబడుతూ అడిగినావు. నువ్వు ఈ విషయంలో నేను యాంకర్గా స్వీకరించాను. నేను యాంకర్కి పక్షపాత బుద్ధి ఉండదు. ఇదన్న మమ ఆయన శూన్యస్థితిలో ఉండే ప్రశ్నలు సంధించాలి, అక్షయ తూర్ణీలంలాగా. నేను చాలా ఇష్టపడుతుందండి. నిజం, ఒక ఆశ్రమాధిపతి ఒక పీఠాధిపతి సంపూర్ణ పట్టాభిషిక్తుడే యోగ పట్ట తీసుకోవాలంటే కంపల్సరీ కొన్ని శాస్త్రాల లోపల ఆయనకు ప్రావీణ్యత రావాలి. అర్థమవుతుందా? అన్ని శాస్త్రాలు ఆయన చదివే వరకు సగం శరీరం అయిపోతుంది. ఇంకా ముసల్తానికి ఏం ఆశ్రమం నడుపుతాడు చెప్పు, ఏం నడుపుతాడు? మళ్ళీ ఒక ఉత్తరాధికారి నియమించుకోవాలి. ఇక్కడ స్వామీజీలు సర్వసంగ పరిత్యాగులైన వాళ్ళకే సంపూర్ణమైన విశ్లేషణ రానప్పుడు పొద్దున్న లేస్తే పొద్దు ముక్కితే డబ్బు, పిల్లలు, సంసారం, మొగుడు, జాబులు ఏమి పుణ్యం వద్దా వాళ్లకు? లలితా సహస్రనామాలు ఏముంది? కనీస పారాయణతో కూడా వాళ్లకు పుణ్యం వచ్చును అని ఉన్నది. ఏ వంకతో పారాయణం చేసినా అమ్మ అనుగ్రహిస్తుంది అని ఉన్నది భాష్యంలో. మరి అర్థం తెలుసుకొని చదవాలని ఏం రూల్ ఉన్నదని నాకు అర్థం కాదు. వాళ్ళన్న కోణం అందరికి వర్తించదు. విఘ్నులకు, ఎవరైతే గొప్ప వాళ్ళని చెప్పుకుంటున్నారు కదా వాళ్ళకు వర్తిస్తుంది, సామాన్యులకు అక్కర్లేదండి. నేను చెప్తాను, ఒక అవిటివాడు అంగవైకల్యంతో ఉన్నవాడు కాశీ వెళ్ళలేడు, గంగలో స్నానం చేయలేడు. వెళ్ళి వచ్చిన వాడు గంగా తీర్థం తెచ్చి ఆయనను పావనం చేయవచ్చును. ఆల్టర్నేటివ్ ఒకటి ఉన్నది కదా. సంపూర్ణమైన విశ్లేషణాత్మకంగా లలితా సహస్రనామ పారాయణం చేసి ముక్తిని పొందుత తథ్యమే, అది అందరికీ కాదు. సామాన్యులు చదవకపోయిన విని, వినకపోయిన చదివించి, చదివించకపోయిన కనీసము దాన్ని ఆస్వాదించిన పుణ్యమే. ఇన్ని శాఖలు ఉన్నది, అందరు చదవచ్చు. ఇట్లా లేనిపోయిన ఆంక్షలు పెడితే ఉన్నదాన్ని కూడా దూరం పెట్టేస్తారు. గురుగారు, ప్రస్తుతం కలియుగంలో ఉన్నాం కాబట్టి దేవుడికి చేరువ కావాలంటే చిన్నగా ఏదైనా స్తోత్రం కానీ పారాయణం కానీ చేయడం వల్ల లభిస్తుంది అంటారు. ఈ కలియుగ యొక్క ధర్మాన్ని బట్టి, కలియుగం యొక్క ప్రామాణికతను అనుసరించి చూస్తే హరినామ సంకీర్తన సర్వశ్రేష్టం. ప్రస్తుతం ఉన్న బయట ఉన్న రాజకీయాల గురించి మీరేమంటారు? ప్రభుత్వం గురించి కావచ్చు, రాజకీయాల గురించి కావచ్చు, ఏమంటారు మీరు? రాజకీయం ఎన్నటికీ తప్పు కాదు, ప్రభుత్వం ఎన్నటికీ తప్పు కాదు. రాజకీయం, ప్రభుత్వం రాజనీతి నుంచి వచ్చినాయి. రాజనీతి మనకు అర్థశాస్త్రం నుంచి వచ్చింది, అర్థశాస్త్రం ఋగ్వేదం నుంచి వచ్చింది. అన్నీ మనవే, ఏవి తప్పు కాదు. అందులో ఉండేటటువంటి వ్యక్తులది తప్పు. మనం వ్యక్తులను పట్టుకొని ఎవరు తప్పు చేస్తున్నారు, ఎవరి నుంచి తప్పు వస్తుందో వాళ్ళని ఖండించగలిగితే సమాజాన్ని క్రమబద్ధీకరించినట్లే. హిందూ సనాతన ధర్మాన్ని నడిపించాలంటే కేవలం ఒక బీజేపీ నుంచి అవుతుందా? మిగిలిన రాజకీయ శక్తులు కావచ్చు, పార్టీలు కావచ్చు, వారి నుంచి కాదంటారా? నిన్న మాకు మక్తల్లో గణేష విగ్రహాలు ధ్వంసం చేసినట్టు ఒకటి వైరల్ అయిపోయింది. అంటే ఇప్పుడు గణేష నవరాత్రులు వస్తున్నాయి కదా, వినాయక చవితి సందర్భంగా కొంతమంది జీవన భృతి కోసము రాజస్థాన్ నుంచి వచ్చిన వాళ్ళు ఒక షెడ్ ఏర్పాటు చేసుకొని గణేష విగ్రహాలు తయారు చేసి పెట్టినారు. రాత్రికి తిని పడుకున్న తర్వాత 11 మంది మైనార్లు, 12 మంది యువకులు, మైనార్లే, మళ్ళీ మేజర్ కాదు, చిన్నపిల్లలే, వెళ్ళి ఆ గణేష విగ్రహాలన్నీ ధ్వంసం చేసిండ్రు. అక్కడ వెళ్ళి ధర్నాలు చేసి వాళ్ళని హెచ్చరించాలంటావా, మూలకు చేతులు కూర్చుకొని కూర్చున్నాలంటావా? హెచ్చరించాలి. ఎవరు హెచ్చరించిండ్రు? ఎవరైనా హిందువులు ఎవరైనా సరే హెచ్చరించాలి. ఎవరు? నువ్వు అన్న పార్టీలు ఎవరు పోయిన చూడు ఒకసారి. ఆర్ఎస్ఎస్ కావచ్చు, పార్టీలు, ఒక నిమిషం, పార్టీల తర్వాత మన హిందువులు నడిపించే పార్టీల గురించి అడిగారు. సంస్థలు ఉన్నాయి కదండి. ఫస్ట్ ఏ సంస్థాగతమైన మాతృధర్మాన్ని, దేశ ధర్మాన్ని, దేశం యొక్క అస్తిత్వాన్ని గౌరవించినది ఈ దేశానికి అవసరం, మిగతా అవసరం లేదు, తీసి పాడేయాలి. బీజేపీ నుంచి అయిందంటారా? ఎందుకు కాదంటారు? ఇప్పుడు అక్కడ ధర్నా చేసింది ఎవరు? బీజేవైఎం, బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్, ఇవి అనుబంధ సంస్థలు. ఎస్, పార్టీతో సంబంధం లేకున్నా భావాలు ఒకటే. ఏంటి? దేశ ధర్మాన్ని కాపాడాలి. అందుకే కదా అడవైపు కొట్లాడింది. మళ్ళీ ఏ ఒక్క టీఆర్ఎస్ వాళ్ళు రాలేదేంటి? ఏ ఒక్క కాంగ్రెస్ వాళ్ళు రాలేదేంటి? ఎందుకు రారంటే వాళ్ళు మతాలకు సంబంధించిన పార్టీ కదా బీజేపీ. అంటే వినాయక విగ్రహాలు మతాలకు సంబంధించినయా? అవునండి. ఏ మతం? హిందూ మతం. అంటే వీళ్ళు కాదా? వీళ్ళు కాదంటే అది సెక్యులర్ అంటారు వాళ్ళు. ఏం సెక్యులారిటీడా? నీ తల్లి చనువాలు, నీ తల్లి యొక్క చనుముకులను కోసిపోతే సెక్యులారిటీ అవుతుందా? వాళ్ళు అట్లా తీసుకుంటారు స్వామి. ఎలా? ఇప్పుడు బీజేపీ అనేసరికి హిందువులు, హిందుత్వం ఎలా అవుతుందండి? నువ్వు హిందువు కాదా? అట్లా అంటే ఇప్పుడు హిందువుగా బొట్టు పెట్టుకున్న ప్రతి ఒక్కరు బీజేపీలో వచ్చి జాయిన్ అయిపోవాలా? నేను అది కాదు పాయింట్. ఇడా ఈ దేశంలో నువ్వు ఉన్నావన్నప్పుడు ఈ దేశ అస్తిత్వాన్ని నువ్వు కాపాడాలి. దానికి బేస్ రాజ్యాంగం, దానికి కట్టుబడి ఉండాలి.
సెకండ్, ఏ ధర్మంలో నువ్వు ఊపిరి పీల్చుకుంటున్నావు, ఏ ధర్మంలో నువ్వు రోజు బొట్టు పెట్టుకొని దేవుళ్ళకు నమస్కారం పెట్టుకుంటున్నావు, దానికి పాత్రత ఇవ్వగలగాలి. నువ్వు టీఆర్ఎసా, కమ్యూనిస్టా, కాంగ్రెసా నీ పక్కకెట్టు, దాన్ని ఎక్కడ వాడాలో అక్కనే వాడాలి. ధర్మం విషయంకి వచ్చినప్పుడు అందరూ సమైక్యంగా పోరాడాలి, సమైక్యంగా ప్రశ్నించాలి, లేకపోతే నీ అస్తిత్వం లేకుండా పోతుంది. రేపు జరగలేదా? చరిత్ర తిరిగేసి చూడండి, జరగలేదా? గుడులు నాశనమయ్యాయి, వ్యవస్థలు నాశనమయ్యాయి, అన్ని సర్వనాశనం అయిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు ఎన్నో మిగిలిపోయినాయి మాయించడంలో పుణ్యం వలన. ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. గురుగారు, ఈ మధ్యలో ఒక ట్రెండ్, ఒక ఆయన వేణుస్వామి అని జ్యోతిష్యం చెప్తాడు, ఈ దేశాన్ని సమున్నత స్థితిలో నడపాలంటే బీజేపీ కంపల్సరీ. ఈ బీజేపీ ఉంది కదండి ఇప్పుడు కూడా, ఏడా సెంటర్లో ఉంది కానీ లేనట్లే, ఇంకా ప్రాణం పూర్తిగా పోయేలా. పోయండి అయ్యా అని మస్తమాన్ చెప్తే కానీ ఇయలే. నేను చెప్పిన నరేంద్ర మోదీజీకి ఓటేయండి అని చెప్పిన. నేను చెప్పిన నేను కాషాయం కట్టుకున్న యోగి, నేను కాషాయం కట్టుకున్న యోగి, ఆయన కుర్తా పైజామా వేసుకున్న యోగి, సాటి యోగికి సపోర్ట్ చేయమనకపోతే ఇంకెవరు చేయమనలే? ఈనాడు స్వార్థపరుడికి ఏమి ఇచ్చినా దాని యొక్క విలువను తగ్గించడమే కాక, దాని మీద నమ్మకాలు పోగొట్టడమే కాక, దాన్ని ఎటూ పనికి రాకుండా చేస్తాడు స్వార్థపరుడు. ఈ దేశాన్ని స్వార్థపరుల చేతికిద్దామా, మన కొరకే ఆలోచించే వాళ్ళ చేతికిద్దామా, ఇది మనమే డిక్లేర్ చేసుకోవాలి. నరేంద్ర మోదీ యొక్క జీవిత చరిత్రని మనం చూస్తే, చూడకపోయినా పర్వాలా, మా పెద్ద మనుషులు పల్లెటూరులో మాట అంటారు, వద్ద తిరిగైనా చూడాలంట, పక్కల వండైనా చూడాలంట. ఒక 1 month ఆయనను అబ్జర్వ్ చేయండి మీరు. అతనిలాగానే ఒక కాంగ్రెస్ పార్టీలు ఎవరన్నా వచ్చినా కూడా నేను ఆయనకి ఏమని చెప్తా. అతనిలాగానే ఒక టీఆర్ఎస్ పార్టీలు ఎవరన్నా సర్వసంగ పరిత్యాగి అన్నిటిని వదిలేసి జనాల యొక్క హితము కొరకు ఆలోచించేవాడు వస్తే అతనికే సపోర్ట్ చేయమని చెప్తా. మొత్తానికి మీలాంటి సన్యాసులు కాదు ఇక్కడ, సన్యాసి అనే వర్డ్ అక్కడ కాదు. నరేంద్ర మోదీ సన్యాసి అనుకుంటున్నావా? మీరు కాషాయం కట్టిన సన్యాసి, ఆయన కుర్తా తొడిగిన యోగి అన్న. యోగి సన్యాసి వేరు, యోగి వేరు. సన్యాసి వేరు, యోగి వేరు. ఇప్పుడు వేమన హరిలు ఉన్నారు, ఆయనని యోగి అంటారు, సన్యాసి అని ఎవరు అన్నారు కదా? శ్రావణమాసం వస్తుంది కదా గురుగారు, మీరు ఏదో అమ్మవారిని మనం అనుష్ఠానం చేసుకోవాలంటే, అమ్మవారిని లక్ష్మీదేవిని అనుష్ఠానం చేసుకోవాలంటే ఏదైనా పూజా విధి విధానాలు ఏమైనా ఉన్నాయి? మీరు మహాలక్ష్మి గవ్వల పూజ సర్వశ్రేష్టం. 108 లక్ష్మి గవ్వలు చక్కగా మన పూజా సామాగ్రి స్టోర్స్ లో గవ్వలు ఇస్తారు. కాకపోతే ఏంటంటే మానవుడు ప్రతిదీ ఒక వ్యాపార కేంద్రకంగా ఆలోచన చేస్తున్నాడు. తల్లిపాలని కూడా వ్యాపారం చేసిండు, ఇప్పుడు మాతృత్వాన్ని కూడా వ్యాపారం చేసిండు కదా, అందులో భగవంతుని కూడా వ్యాపారం చేసిండు. ఈ గవ్వల మాట ఎంత? ఆ గవ్వల్లో శ్రేష్టమైన లక్ష్మి గవ్వల్లో కొన్ని కల్తీ గవ్వలు, గొడ్డు గవ్వలు కలిపి అమ్ముతారు వాళ్ళు. ఏం చేయాలా? ఆ గవ్వలు కొనుక్కొచ్చి, దానికి ముఖములు ఉంటాయి, ముఖములు ఉండేటటువంటి గవ్వలను, పసుపు వర్ణపు ఉండే గవ్వలను, 108 గవ్వలను తీసుకొని, గవ్వలను ఎప్పుడు నీటితో కడగకూడదు. గవ్వలకు ఒక వరం ఉంది, శాపం ఉంది. శాపం ఏంటంటే నీళ్ళలో గనక ముంచి తీస్తే దాని పతి పోతుంది, దాని సత్యం పోతుంది. పూజా సామాగ్రి స్టోర్ నుంచి తీసుకొచ్చి చక్కగా గుడ్డతో తుడిచి ఒక ప్లేట్లో వేసుకొని, లక్ష్మీ అమ్మవారి ఫోటోకి చక్కగా సర్వాలంకార శోభితంగా అలంకరించి, ధూపదీప నైవేద్యాలన్నీ పెట్టేసి, చివరి దశకంలో ఒక పాత్ర అమ్మ ముందర ఉంచి, ఒక్కొక్క గవ్వ అమ్మ యొక్క నామాన్ని ఉచ్చరిస్తూ అమ్మకు సమర్పణ చేయాలి. గవ్వకు వీపు భాగం, ముఖ భాగం 2 ఉంటాయి. ముఖ భాగం అమ్మ వైపు ఉండాలి, వీపు భాగం వెనక్కి రావాలి. వీపు భాగం కొంత ఇస్రాం ఉంటుంది, ముఖ భాగం సన్నం ఉంటుంది. దాని లక్షణాలు. గవ్వ వెలకల పెట్టాలి, బోర్లో పెట్టకూడదు. ఒక్కొక్క నామాన్ని స్మరించుకుంటూ ఒక గవ్వ అమ్మకు సమర్పణ చేసి, అన్ని గవ్వలు అన్ని అమ్మకు అర్పణ అయిన తర్వాత చక్కగా అక్షింతలు తీసుకొని చేత్తో పట్టుకొని, అమ్మా నేను ఈ పూజ లక్ష్మీ అనుగ్రహం కొరకు చేస్తున్నాను, బిజినెస్ డెవలప్మెంట్ కొరకు చేస్తున్నాను, దీర్ఘ సుమంగళీ తత్వం కొరకు చేస్తున్నాను, నా పిల్లల యొక్క విద్యాభివృద్ధిలో కొరకు చేస్తున్నాను, ఏ కోరికన ఇన్పుట్ చేసి అక్షింతల గవ్వల మీద వేసి చక్కగా హారతిచ్చి కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టుకొని దండం పెట్టుకుంటే లక్ష్మీ అనుగ్రహం ఇంటికి రావడం సత్యం. ఒక శ్రీ విద్య సాంప్రదాయంలో ఉండే గురువుగా, జగన్మాత యొక్క కృపాను తీసుకున్న వాడిగా, తీసుకున్నాను లేదా నువ్వే చెప్పాలి, అది నాకు చెప్పకూడదు. అమ్మ నాకు ఇచ్చిన జ్ఞానం నేను ప్రేక్షక లోకానికి చెప్తున్నాను ఈ వీడియో మాధ్యమంగా. తప్పకుండా వాళ్ళు కోరుకునే నెరవేరుతాయి. శ్రీ విద్య పరంపర పద్ధతిగా, శ్రీ విద్య సాధన పద్ధతిగా శక్తి అంశాలుగా పుట్టిన సమస్త దేవతల యొక్క అనుగ్రహం రావాలంటే గవ్వల పూజనే తరుణోపాయం. సర్వకాల సర్వావస్థల యందు 365 రోజులు చేసుకోవచ్చండి. ఇది గవ్వ యొక్క ముఖ భాగం, ఇది వెనక భాగం. ఈ ముఖ భాగం బయటికి ఉండాలి, దేవతా ఫోటో వైపు రౌండ్గా.
గవ్వ బోర్లో పడినా, చేయి జారి బోర్లో పడినా తీసుకొని 3 సార్లు కళ్ళ కత్తుకొని మళ్ళీ యథాతథంగా పెట్టచ్చు. నియమం ఏంటంటే గవ్వలు నీళ్ళతో కడగొద్దు. ఈ రోజు పూజ చేసావు దేనితో కడగకూడదు, పానీయాలు తగలకూడదు, అంటే తగలకూడదు. ఈ రోజు పూజ చేసావు, మరుసటి రోజు ఆ గవ్వలన్నీ తీసి ఒక ప్లేట్లో స్టోర్ చేసి ఈ మొదట పెట్టిన ప్లేట్ శుద్ధి చేయాలి. తోముతావా, కడుగుతావా, తుడుస్తావా, తర్వాత మళ్ళీ ఆ గుడ్డలు ఆ గవ్వలు ఒక గుడ్డలో వేసి ఒట్టిగా తుడిచి, తడి వస్త్రం కాకుండా పొడి వస్త్రంతో తుడిచి యథాతథంగా మళ్ళీ సేమ్ ఒక్కొక్క గవ్వ ఇంప్లిమెంట్ చేయాలి. వన్ అండ్ షూట్ అన్నట్టు ఒకరి పేరు చెప్తా, వారి గురించి మీరు అభిప్రాయం చెప్తారు. ఆదిశంకరాచార్యులు సాక్షాత్తు శివుడు, వేదాత్మమైనటువంటి ఆ వాగ్దేవత, మహాశక్తి, సకల కళామ తల్లి అయినటువంటి శారదా స్వరూపుడు. షిరిడి సాయి ఒక యోగి. రాఘవేంద్ర స్వామి. రాఘవేంద్ర స్వామి గురించి చెప్తే ఒళ్ళు పులకరించిపోతుంది. ఈ కలియుగంలో ప్రత్యక్షం నడయాడినటువంటి ఒక భాగవతోత్తముడు, మహానుభావుడు. నేను ఆయనతో చాలా కనెక్ట్ అవుతా. మంత్రాలయం ఎప్పుడు పోయినా ముగ్ధ మనోహరం అయిపోతాను నేను. ఇంకా సమాధి స్థితి వచ్చేస్తాను నాకు. తొందరగా కనెక్ట్ అయిపోతాయండి అన్నీ. ఇప్పుడు రోమాలు లిక్కబడిచినట్టు. అవును, అదే ఆయన గురించి చెప్తుంటేనే అయిపోయింది నా పని. రామానుజాచార్యులు చాలా గొప్ప వ్యక్తి, మహనీయుడు, విష్ణాంశ సంభూతుడు. చిన్నజీయర్ స్వామి గొప్ప దార్శనికత కలిగిన వ్యక్తి, ఒక మహాయోగి. ఇప్పుడు ప్రస్తుతం కలియుగంలో వర్తమానంలో లైవ్గా ఉన్న ఒక మహాయోగి, మంచి శాస్త్ర విజ్ఞాన సంపన్నుడు ఆయన. చిలుకూరి రంగరాజన్ స్వామి చాలా గొప్ప వ్యక్తి. సాంఘికమైన అంటే సామాజికమైన నైపుణ్యం, సాంఘికంగా ఆయనకు ఉండేటటువంటి విశ్లేషణ మ్యాక్సిమం ఎవరితో లేదు. వెల్ అనాలిసిస్ పర్సన్ ఆయన. చాలా గొప్ప వ్యక్తి. నేను దగ్గరున్నాను ఆయనకు. ఆయన చెప్పిన ఎంతో జ్ఞానం తీసుకున్నాను నేను. సోషలిజం ప్రకారంగా చాలా విషయాలు చెప్పారు. ఒక్క మాటలో చెప్పాలి నేను. ఇప్పుడు ఉండేటటువంటి అస్పృశ్యత గురించి చాలా విషయాలు ఆయన నుంచి నేర్చుకున్నాను. ఈ దళిత సామాజిక వర్గం గురించి చాలా విషయాలు చెప్పారు. ఇప్పుడు బ్రాహ్మణులు దళితులను పీడించారు, తొక్కిపడేశారు అన్న విషయం గురించి చాలా సబ్జెక్ట్ ఆయన నాకు చెప్పారు. వాల్మీకి మహర్షి ఒక మహాకవి, చాలా గొప్ప ఋషి. వేదవ్యాసుడు సాక్షాత్తు విష్ణు స్వరూపుడు. హిందూ ధర్మం గెలవాలి, ప్రపంచ స్థాయిలో నిలవాలి అంటే ఏం చేయాలంటే ఏం చెప్తారు? ప్రతి ఒక్కరూ వేద విజ్ఞానాన్ని, మన సనాతన ధర్మంలో ఉండేటటువంటి శాస్త్రాలను, పురాణాలను పఠనం చేయాలి. ఇంకొకటి, మీరు హిందూ సమాజానికి మీ చిట్ట చివరి మాటలు, అమూల్యమైన మాటలు ఏం చెప్తారు? ధర్మం పట్టుకొని నడవమంట. హిందూ సనాతన ధర్మం పట్టుకోవాలంటే మీకు దొరకదు కాబట్టి గురువులను అనుసరించాలి. గురువులను అనుసరిస్తే ధర్మం మీకు ఇస్తారు. ఆ తాళం చేయి, ధర్మం అనే కీ మీ చేతికి ఇస్తారు. ఆ కీ మీ చేతిలో ఉందంటే ఈ సమాజాన్ని అంతా ఒక స్థితిలో నిలబెట్టవచ్చు. యావత్ ప్రపంచమే కాదు, మొత్తం అంతా కూడా కృణ్వంతో విశ్వమార్యాన్ అన్న ఛందస్సు సత్యం అవుతుంది. వసుధైక కుటుంబకం. మీ జీవిత అంతిమ లక్ష్యం ఏంటి అసలు? జగన్మాతనే, అమ్మకే అర్పణం అయిపోవాలి. ఇప్పుడు తీసుకపోతా అంటే కూడా తీసుకపోక, కానీ వద్దంటది అమ్మ. మొన్ననే చెప్పిన 2016లో చెప్పిన నేను ఐక్యమైపోతాను, ఒప్పుకోలా. ఇప్పటికి తీసుకుపోతానో వచ్చేస్తాను. వ్యావహారికంగా, సామాజికంగా నా లక్ష్యం ఏంటంటే ఒక విజయం ఉంది నాకు. ఇప్పుడు నేను ఉపాస్య దేవతను దర్శించగలిగాను, ముగ్గురమ్మలను. నేను అనునిత్యం ఉపాసించుకునే దేవతను దర్శించుకోగలిగాను. ఉపాస్య దేవతను దర్శించి ఆమెను నెలకొల్పి లోక కళ్యాణం చేస్తున్నాను. రెండవది, కొన్ని అద్భుతమైన ఆవిష్కరణలు దర్శించాను నా యోగ బలంతో. ఒక గోమాత కళ్యాణాన్ని దర్శించి ఆ గోమాత కళ్యాణాన్ని లోక కళ్యాణానికి ధారాదత్తం చేస్తున్నాను ప్రతి సంవత్సరం. అట్ ద సేమ్ నా లక్ష్యం ఒకటి ఉన్నది, వ్యావహారికంగా ప్రాపంచికానికి ఉపయోగపడేది. నా అంతర్మదనమైనటువంటి లక్ష్యం అమ్మతో ఐక్యమైపోవడం. ఆల్రెడీ అయిపోయాను. శరీరం ఒకటి ఉంది, ఇడిస్తే ఆడికే పోతా, అయిపోయాను, ఇంకేం లేదు. వ్యావహారికమైన లక్ష్యం ఏంటి అంటే ప్రపంచంలో అన్ని రకాల గుడులు కట్టబడ్డాయి. ఆగమ శాస్త్రం ప్రకారంగా మనకి ఎన్నో ఆగమాలు ఉన్నాయి. సనాతన ధర్మంలో ఉండేటటువంటి శిల్పశాస్త్రం, వాస్తుశాస్త్రం, ధాతుశాస్త్రం, రత్నశాస్త్రం, అన్ని శాస్త్రాల ప్రకారంగా 118 శాస్త్రాల ప్రకారంగా అన్ని గుళ్ళు కట్టేశారు. ఒక రకమైన గుడి ఎవరు కట్టాల, ఆ గుడి కట్టాలన్నది నా యొక్క లక్ష్యం. ఇప్పుడు మీరు కట్టిన గుడి కూడా ఎక్కడ లేదనుకుంటారు. గుడి ఉంది. ఈ గుడి ఏంది, ఈ గుడి ఇక్కడ మంచి మంచి గుళ్ళు ఉన్నాయి. అట్లా గుడి కాదు స్వామి, మామూలుగా అమ్మవారు ఒకే
విగ్రహంలో ముగ్గురు అమ్మవారు. అమ్మ లేదు. ఇక్కడ ఉండేటటువంటి దేవతామూర్తి ప్రపంచంలో ఎక్కడా లేదు. ఈ క్షేత్రంకు ఉండే నామ పట్టాభిషేకం కూడా మీకు ఎక్కడ దొరకదు. అంబాత్రయ క్షేత్రం అని గూగుల్లో టైప్ చేస్తే ఇక్కడికే వస్తుంది. ఎక్కడ పోదు, నువ్వు వరల్డ్ వైజ్ ఎక్కడ పోదు, ఇక్కడికే వస్తుంది. ఇంతకుముందు మీరు అన్నారు చూసారు ఆరంభంలో, నువ్వు ఎలా పీఠాధిపతి అయినవు అని. ఒకరు డిక్లేర్ చేసే పీఠాధిపతి కృత్రిమపరుడు, అది ఎన్నటికి సహజత్వాన్ని పొందదు. తనకు తానుగా గురువు చేత తీసుకోవాల్సినవి రెండే, ఆత్మ సాక్షాత్కార సిద్ధి, మంత్ర ప్రయోపవేశం. ఇవి రెండే పొందవలే. తర్వాత శిష్యుడు తనకు తానుగా తన సత్యశీలతను అనుసరించి ప్రతిదాన్ని దర్శించవలే. అలా ఆవిష్కరణ చెందినది ఈ క్షేత్రం. అక్కడ ఉండే జగన్మాతలు, ఈ రుద్రశూలము, ఆ క్షేత్రం యొక్క నామము, గోమాత కళ్యాణము, ఈ దశ అఖండ జ్యోతులు. ఇక్కడ లైవ్ లో దశ మహావిద్యలు ఉంటాయండి. ఆ దశ మహావిద్యలో ఆ లైవ్ లో వెలుగుతున్నటువంటి జ్యోతులు, ఇవన్నీ ఆవిష్కరణలు జరిగాయంటే నేను యోగినా భోగినా మీరే చెప్పాలి. నాకు అనిపించింది, చెప్పమంటారా? చెప్పు. ఇక్కడికి వచ్చినప్పుడే ఏమన్నాను అంటే మాకు కొంచెం మెంటల్ గా టెన్షన్ ఉంటుండే, చాలా ప్రశాంతంగా అనిపించింది. తర్వాత ఇక్కడనే మీతో పాటు ఉండాలనిపిస్తుంది. నీవా సన్యాసితో ఉండి ఏం చేస్తావు? అట్లని కాదు స్వామి, మీ యొక్క నాలెడ్జ్ ను, డివైన్ ఏదైతే ఉందో అది తీసుకుంటే మేము కూడా ఏదైనా జ్ఞాన పరంపరలో భవిష్యత్ తరాల వరకు మంచి మాటలు చెప్పొచ్చు కదా అన్నట్టు, అట్లాంటి ఉద్దేశం అనిపించింది. జ్ఞానార్జనీయమైనటువంటి ప్రతి మానవుడికి ఉత్తమమైనటువంటి ధర్మం ఏంటి అంటే గురువే. తప్పకుండా మీరు అన్నారు ఇప్పుడు, జీవుడు ప్రతి మానవుడు తరించాలంటే ఏం చేయాలో గురూజీ అన్నావు కదా. ప్రతి యువకుడు పుట్టి జ్ఞానాన్ని పట్టుకుంటున్నాడు అనే కోణం లోపల ఒక గురువుకు దగ్గర చేయాలి. ఆయన చేత ఒక శ్లోకమో, ఒక మంత్రమో, ఒక ఉపాసన మార్గము ఇప్పించాలి. అతడు వదిలినటువంటి అమృతము ఈ యొక్క జీవుడిని సమాజంలో ఒక మహాసంపన్నుడిగా తీర్చిదిద్దుతాడు. దీన్ని బాగా నమ్ముతా నేను. గురువు లేనిదే సంసారమైన ఈదజాలం, సన్యాసమైన ఈదజాలం. అటు సంసారికి ఇటు సన్యాసికి ఇద్దరికి గురువు అనేవాడు తప్పకుండా కావాలి. ఆ స్వామీజీ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా తన యొక్క ఆశ్రమ సామ్రాజ్యంలో క్వాలిఫైడ్ అయిన వ్యక్తినే పట్టుకోవాలి. తన వరకు తానే అర్థం తెలియక తన ఆశ్రమ ధర్మంలోనే తనకు క్లారిటీ లేకుండా కొట్టుమిట్టాడుతున్న వాళ్ళని పట్టుకున్నారనుకోండి, నడి సముద్రం తీసుకెళ్లి దొబ్బినట్టు అవుతుంది ఇక శిష్యుడి యొక్క లక్షణం. నేను చాలా మంది మొన్న గురు పౌర్ణిమకు మంత్రం తీసుకున్నారు ఇక్కడ పీఠంలో. నేను ఒకటి చెప్తా, గురువు సత్యం అయితే శిష్యుడు సత్యంగా తరించగలడు. గురువే భోగి అయితే మీరు కూడా భోగులు అవుతారు తప్పిస్తే యోగులు కారు. చాలా సంతోషం గురుగారు, మీరు ఒక పీఠాధిపతిగానే ఉన్నారనిపించింది నాకు. ఎందుకంటే ప్రశాంతత అనిపించింది. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, రీసెంట్గా నిన్ననే నేను ఒక గరికపాటి నరసింహారావు, మీకు ఐడియా ఉంటుంది, ఆయన ఒక వీడియో చూశాను. నేను రోజు పడుకునే టైంలో డెఫినెట్గా ఆయన వీడియోనే చూస్తా, ఆయన వీడియో పెట్టుకునే పడుకుంటున్నాను. ఒక 1 hour ఉంటుంది. అయితే ఆయన మాటలు ఒక్క కనెక్ట్, ఒక గురువును ఒక పీఠాధిపతిని ఎట్లా గుర్తుపట్టాలి అని చెప్పిండు ఆయన. ఎట్లా గుర్తుపట్టాలంటే, ఆయన దగ్గర పోతే ఒక 15 నిమిషాలు కూర్చుంటే అక్కడ నుంచి లేవకూడదు అనిపించాలి మనసుకు. ఆయన నెంబర్ 1 చెప్పింది. నెంబర్ 2 ఏం చెప్పిండంటే, ఆయన మన దగ్గర ఉన్నటువంటి, మన లోపల ఉన్నటువంటి ఆవేశము, అహంకారము అంతా ఒక్కసారిగా తొక్కిపోయినట్టు అనిపించాలి మన మనసుకు. అలాంటి వాడే ఒక పీఠాధిపతి, అలాంటి వాడే ఒక నిజమైన గురువు. అవి రెండూ నాకు ఇక్కడ వచ్చినప్పుడు అనిపించాయి. కాబట్టి నాకు మీరు తప్పకుండా ఒక నిజమైన పీఠాధిపతి, నిజమైన గురువు అని నేను అనుకుంటున్నాను స్వామి. మీరు సామాన్యమైనటువంటి మానవ ధర్మంలో ఉన్నారు పాపం. నేను హరిద్వార్ వెళ్ళినప్పుడు ఒక మహాయోగి తారసపడ్డాడు. నాకు కనిపిస్తుండే కానీ మా పిల్లలు కనబడట్లా. ఆయన నాతో మాట్లాడుతుండే కానీ మా పిల్లలు కనిపించట్లా. అదొక దౌర్భాగ్యం. నీవు కూడా నమ్మవు, ఇది చూసేవాళ్ళు కూడా నమ్మరు. ఆత్మసాక్షిగా నేను చూశాను కాబట్టి ఇప్పుడు నా అనుభవం నేను చెప్పడంలో తప్పులేదు కదా. తప్పులేదు, నా అనుభవం చెప్పడం తప్పులేదు కదా. తప్పంటే చెప్పాను. ఆయన నాకు కనిపించి నాతో మాట్లాడి ప్రాకృతిక ధర్మం ప్రకారంగా నువ్వు పీఠాధిపతి అని డిక్లేర్ చేశాడు గంగా నది ఒడ్డునే. ఇప్పుడు ఏమంటావు? నిజమే అండి. అవునా? నిజమే. చెప్పిన వాళ్ళు ఎవరో తెలుసా? హరిద్వార్లో స్వామి అంటున్నారు. ఎవరో తెలుసా? చెప్పట్లేదు. అఘోర పంతుకే మూల పురుషుడు ఆయన, బామకేప. యూట్యూబ్లో వీడియోలు ఉన్నాయి చూడండి, బామకేప అని కొడితే వస్తాయి. ఎవరు వాళ్ళు కలుస్తారు? అటువంటి వాళ్ళు ఎవరికి కనబడతారంటే ఆ కనెక్టివిటీ ఉన్న వాళ్ళకే వాళ్ళు దర్శనం అవుతారు. ఆ కనెక్టివిటీ ఉండాలా, ఆ సిబ్లింగ్స్ ఉండాలి, ఆ మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళు ప్రత్యక్షమవుతారు, మాట్లాడతారు. స్వామి నాకు గారు కాదంటే నువ్వు అంత ప్రావీణ్యం పొందు. ఏది పొందాక నాకు కావాలంటే ఎట్లా మరి? అయ్యో, ఈ దేశంలో ఈ దేశాన్ని పరిపాలిస్తున్న ప్రధానమంత్రే నీకు తొందరగా కలవడయ్యా. ఒక మానవ స్థిమితుడే నీకు తొందరగా కలవడు. అటువంటిది ఎక్కడ స్వాములు, ఎక్కడ యోగులు, వాళ్ళు
ఏదో అట్లా కనిపించాలి, అట్లా రోడ్డు మీద బేవర్స్లాగా కనిపించాలట. అటువంటి వాళ్ళే ఇక్కడ ఈ పీఠాన్ని ప్రామాణిక పట్టాభిషిక్తంతో కొనియాడారు. గురువులతోనికి అందరూ వస్తారు, గురువులు ఇంకో గురువుతో పోయిందంటే ఆయన సద్గురువు, ఆ సద్గురువు ఒకరితో పోయిందంటే ఆయన జగద్గురువు, ఆ జగద్గురువు ఎవరితో పోతారో వాళ్ళు యోగులు, ఆ యోగులు ఎవరితో పోతారో ఆయన ఋషి, ఆ ఋషి ఎక్కడ పోతాడో ఆయన దేవత, ఆ దేవత ఎక్కడ పోతారో వాళ్ళు త్రిమూర్తులు, త్రిమూర్తులు ఎక్కడ పోతారో అమ్మ. ఈ స్టెప్స్. ఇంతసేపు మీ దగ్గర ఇంటర్వ్యూ చేశాను కదా, ఇక్కడికి ఎందరో యోగులు వచ్చిపోయారు నాయన, ఎందరో పీఠాధిపతులు మఠాధిపతులు చాలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చిన వాళ్ళంతా ఫోటోలు దిప్పి పెడితే ఈ గుడి మొత్తం నిండిపోతుండే. కేవలం అమ్మని చూద్దామని వచ్చిండ్రు, నన్ను కాదు. ఇన్ని రకాల మనులతోనే పెట్టిండంట, ఇంత శ్రమించాడంట, ఎట్లా పెట్టిండో సూతమని వచ్చిండ్రు అంతే. సూతమని వచ్చినా ఎట్లొచ్చినా యోగి యొక్క పాదధూళితోటి ఆశ్రమం పావనమైనట్టే కదా. అయినా అట్లా కదా. గురుగారు ఇంతసేపు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా సంతోషం. మీకు ఏదైనా నొప్పిగా అనిపించింటే ప్రశ్నలు ఏమైనా తప్పుగా మాట్లాడితే? నొప్పి కలగలేదని బాధపడుతున్నాను. ఏమన్నాను, నేను చాలా ఓవర్గా ఎక్స్పెక్ట్ చేసుకుంటున్నాను. నేను కూడా ఓవర్గా అడుగుదాం అనుకున్నాను, కానీ ఇప్పుడు కాంట్రవర్సీలు అయితే అనవసరంగా యోగుల దగ్గర పోయి మనం ఏదో ఒక మాట అనిపించకూడదని, బయటికి రావడదని. మనం కాంట్రవర్సీ ఏం చేయము. అట్లని కాదు గురుగారు, మిమ్మల్ని మనసు నొప్పిస్తే మాకు ఎక్కడైనా ఏదైనా నన్ను నొప్పించేటంత ప్రశ్న నీవేం అడుగుతావు? అడుగు, చూస్తే ఒకటి అడుగు, కెమెరా బంద్ చేయడు. చాలా అండి, చాలా సంతోషం మీరు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. చాలా సంతోషం. దీర్ఘాయుష్మంతుడిపై చిరకాలం వర్ధిల్లు. ఇటువంటి ఆశ్రమాలకు ప్రత్యక్షంగా వచ్చినా పరోక్షంగా వచ్చినా పుణ్యమే. చాలా సంతోషం. అమ్మ కృప మీకు కూడా ఉంటుంది. వాస్తు సంధ్య యూట్యూబ్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ ఛానల్ని మీరు ఫాలో అవ్వండి. చాలా మంచి జ్ఞానాన్ని మీకు ఇస్తున్నారు. వారి యొక్క యాజమాన్యాన్ని కూడా నేను ఆశీర్వచనం తెలియపరుస్తున్నాను. శ్రీమాత్రే నమః.